అవకాశాన్ని కల్పించిన మా గురువు గారు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో భాగంగా నేను ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కవిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి గురించి పరిచయం చేయబోతున్నాను. నెల్లూరు సంతపేటలోని కన్నికల ఆసుపత్రిలో 60 ఏళ్ల క్రితం పెరుగు కమలమ్మ వెంకటేశ్వర్ల దంపతులకు 4వ సంతానంగా పెరుగు రామకృష్ణ గారు జన్మించారు. 1977లో 10వ తరగతిలోనే తొలి కవిత రాసి కవిత్వ యాత్ర మొదలుపెట్టారు. 1996లో తొలి కవితా సంపుటి వెన్నెల జలపాతంతో మొదలుపెట్టి 6 స్వీయ కవితా సంపుటాలు, 2 దీర్ఘ కవితలు ప్రచురితం చేసి తెలుగు సాహిత్యంలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన భారతీయ తెలుగు కవిగా పేరు పొందారు. 15 దేశాలు కవిత్వం కోసం పర్యటించి పలు వేదికలపై తెలుగు కవితావాన్ని బలంగా వినిపించిన విశేష కవి. వీరు పొందుకున్న అవార్డులు: రంజని కుందూర్కి ప్రధాన అవార్డు, ఎక్స్రే ప్రధాన అవార్డు మొదలుపెట్టి సుమారు 100 విశిష్ట అవార్డులు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ ద్వారా రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం, గ్రీస్, జపాన్, మలేషియా, కెనడా, అమెరికా, సింగపూర్ లాంటి ఎన్నో దేశాల పురస్కారాలు. తాజాగా 2019లో భారత స్వాతంత్ర దినం సందర్భంగా గుజరాత్ సాహిత్య అకాడమీ పురస్కారం లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు పొందారు. 2016లో చెక్ రిపబ్లిక్ నుండి, 2019లో మెక్సికోలా నుండి 2 గౌరవ డీలిట్లు అందుకున్నారు. వీరి 2 కవితా సంపుటాల మీద 2 విశ్వవిద్యాలయాలు ఎంఫిల్ డిగ్రీలు ప్రదానం చేయగా మద్రాస్ విశ్వవిద్యాలయంలో మొత్తం కవిత్వ గ్రంథాలపై పిహెచ్డి పరిశోధన జరుగుతుంది. వీరి రచనలు మనిషి చుట్టూ, మానవత్వం చుట్టూ తిరిగే ప్రధాన అంశాలపై కేంద్రీకృతమై ఉంటాయి. ఇప్పుడు పెరుగు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్, మిమ్మల్ని గురించి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. స్వాగతం సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ధన్యవాదాలమ్మా, నా గురించి మంచి పరిచయ వాక్యాలు తెలిపినందుకు. అలాగే వీక్షిస్తున్న పెద్దలందరికీ నమస్కారం. అంతేకాకుండా మాడభూషి కళా పరిషత్ అనే సంస్థని ఏర్పాటు చేసి పదవి విరమణ కారణం ఆత్మీయులు, పెద్దలు, పూర్వ మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులు వారు ఇటువంటి ఒక విలక్షణ కార్యక్రమాన్ని రూపొందించి ఎంతో మంది కవుల ఆత్మ కథనాల్ని నమోదు చేస్తూ ఈ మాధ్యమం ద్వారా భావితరాలకు ఒక మంచి సమాచార దృశ్యాంతము కలిగించేటువంటి సమాచార విషయాలను భద్రపరుస్తున్నందుకు పరిషత్ వారికి, సంపత్ కుమార్ గారికి, వారికి సహకరిస్తున్నందుకు మిత్ర బృందానికి అందరికి కూడా నమస్కారాలు. ఇటువంటి ఒక విలక్షణ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, ఇటీవలే ఈ కరోనా కాలంలో నిజానికి చాలా విస్తృతంగా పనిచేసిన వాళ్ళు ఈ సృజనకారులు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కరోనా లాంటి ఒక క్లిష్ట సందర్భం వచ్చిన వెంటనే భౌతిక కార్యక్రమాల నుంచి మనందరం కూడా ఇలాగా ఒక ఆన్లైన్ కార్యక్రమాలకి, జూమ్ వేదికలు, ఇంకా ఇతర వేదికల మీద ఏర్పరచుకొని విస్తృతంగా మన భాషా సాహిత్యాలని, మన సృజనాత్మక రచనల గురించి అనేక కోణాల్లో చాలా ఎక్కువగా తరచూ కలుసుకుంటూ వాటిని మనం ఒకరికొకరు ఆత్మీయ భావాలు పంచుకుంటూ చేసిన రంగం బహుశా సాహిత్య రంగమేమో అనిపిస్తూ ఉంటుంది. కరోనా ఒక నిశ్శబ్ద వాతావరణంలో కూడా మనం చాలా తరచుగా ఈ మాధ్యమాల మీద మన మనసుల్ని, మన భావాల్ని పంచుకుంటూ సాగిన సందర్భాలు గుర్తు చేసుకుంటున్నాను. ఎన్నో జాతీయ వేదికలు, మన రాష్ట్రీయ వేదికలు, అలాగే అంతర్జాతీయ వేదికల్లో ఈ కాలాన్ని సద్వినియోగం చేయడం జరిగింది. ఒక కవిగా దాదాపు 4 దశాబ్దాల పాటు సాగినటువంటి ఒక ప్రయాణం ఈరోజు సంక్షిప్తంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.
ఇందాక పరిచయంలో చెప్పినట్టుగా 1960లో మే 27వ తారీఖు నెల్లూరులో జన్మించి, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వేయర్గా పనిచేసేటువంటి వాళ్ళు. అయితే తదనంతర కాలంలో తెలుసుకున్నది ఏంటంటే, నాన్నగారు చందోబద్ధమైనటువంటి కవిత్వాన్ని చాలా అలవోకగా రాసేవారు అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉండేది. నాన్న నా 9వ ఏటనే మాకు దూరం కావడం, మేము కోల్పోవడం జరిగింది. సో ఆ రకంగా ఒక సాహిత్య వారసత్వ బీజాలు ఆయన ద్వారా నాకు లభించాయని చెప్పేసి భావించడం జరిగింది. అలాగే నాకు ఒక సోదరుడు ఉండేవాడు. ఆయన ఇంటర్మీడియట్ తిరుపతిలో గోవిందరాజ స్వామి కాలేజీలో చదివేటప్పుడు చాలా ఆంగ్ల వచన కవితలు, అలాగే తెలుగు వచన కవితలు కూడా రాసి తన డైరీలో, తన పుస్తకాల్లో పెట్టుకునేవాడు. అంటే ఎక్కడికి ప్రచురణకి పంపకుండా ఉండేవాడు. సో ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ సో బాల్యంలోనే నా మీద ఈ సాహితీ ప్రయాణాన్ని, కవితా ప్రయాణాన్ని ఎంచుకునేదానికి బహుశా ఒక ప్రధాన స్ఫూర్తి, ప్రేరణగా భావించడం జరిగింది. అందువల్లనే నేను 10వ తరగతిలోనే నా మొదటి రచనని మా అన్నయ్యకి ఇలాగే ఒక చిన్న మాటల సందర్భంలో, మీకంటే ముందు నా కవిత్వం ప్రచురింపజేసుకుంటాను చూడని చెప్తూ, ఆంధ్రప్రభలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు సంపాదకత్వంలో వస్తున్న వారపత్రికలో అప్పుడు కొత్త కళలు అనేటువంటి ఒక శీర్షిక వస్తుండేది. ఆ శీర్షికలో నేను పంపిన మొదటి కవిత ప్రచురణ జరగడం జరిగింది. ఈ నెల్లూరు నుంచి నాన్నగారు చనిపోయాక జయంపు, మా నెల్లూరు జిల్లాలోనే ఒక చిన్న కుగ్రామం జయంపు అనే ఊరిలో మా చిన్నాన్న, మా పిన్నమ్మ, చిన్నాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. మేమందరం కూడా కుటుంబం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడం, అక్కడే దాదాపు హై స్కూల్ విద్యాభ్యాసం అంతా కూడా ఆ గ్రామంలోనే పూర్తి చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఒక పల్లెతో పరిచయం ఏర్పడటం, ఆ పల్లె అనేక పార్శ్వాలుగా ఉండేటువంటి జీవితాన్ని పరిచయం చేయడం, ముఖ్యంగా మనిషికి మట్టికి ఉండేటువంటి ఒక బలమైన అనుబంధాన్ని అది పరిచయం చేయడం, తదనంతర కాలంలో నేను ఎదిగేందుకు, నేను ఎంపిక చేసుకున్న రంగాల్లో రాణించేందుకు కావాల్సిన బీజాలన్నింటినీ కూడా ఆ ఊరు, ఆ పాఠశాల నాలో నాటాయి అని చెప్పి సగర్వంగా చెప్పగలను. అక్కడ మాకు ఉన్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు కానీ, ఆ ఊర్లో అప్పుడప్పుడే ఒక రచయితగా ఉన్నటువంటి సోదరుడు జయంపు కృష్ణ కానీ, ఆ స్కూల్లో పనిచేసి వెళ్ళినటువంటి మోనా అనే పేరుతో గొప్ప దీర్ఘ కావ్యాలు రాసి విడిచి వెళ్ళిన ఒక పరంపరని, వాటన్నిటి కూడా మొట్టమొదట అక్కడ నాకు పరిచయం కావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మా చిన్నాన్నగారి ట్రాన్స్ఫర్తో వెంకటగిరికి వెళ్ళడం జరిగింది. వెంకటగిరి ఒక సంగీత సాహిత్యాల పుట్టినీళ్ళు అయినటువంటి సౌరభాలు కలిగినటువంటి పట్టణం. అక్కడికి వెళ్ళాక ఇంకా కొంత చదువుకుంటూ నా సాహిత్య అభిలాషని కొంత విస్తృతపరచుకునేదానికి ఆ ఊరు, అక్కడ ఉన్నటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా చాలా దోహదపడ్డాయి. అయితే అక్కడ ఉన్నప్పుడే, నేను కాలేజ్ చదువుకుంటున్నప్పుడే కొంతమంది మిత్రులు అంతా కలిసి 79, 80 ఆ ప్రాంతాల్లో మానస వీణ అనేటువంటి పేరుతో ఒక లిఖిత మాసపత్రికని పెట్టి ప్రారంభించి మా మధ్యలో సర్క్యులేట్ చేసుకుంటూ ఉండడం జరిగింది. ఆ పత్రిక మొత్తం చేతితో రాసేవాళ్ళం. మా మొదటగా ఒక పుస్తకాన్ని లేదా కార్బన్ పెట్టి రాసి 2-3 పుస్తకాలని తయారు చేసి అలా లైబ్రరీలో కూర్చొని అందరం ఒక లైబ్రరీలో పెట్టేవాళ్ళని. సో అక్కడ మేము, మా స్నేహితులు, ఇంకా ఇతర ఆసక్తి కలిగినటువంటి సాహితీ ప్రియులు కూడా దాన్ని చదివేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత అప్పుడే దాన్ని సైక్లోస్టైల్డ్ పత్రికగా మారుద్దాం అని చెప్పి జరిగింది. ఈ లోపల నేను కొంత వేరే ప్రాంతానికి, రాయలసీమ, గుత్తి, గుంటకల్లు, అనంతపూరి ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చి మా అమ్మతో పాటు వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండేటువంటి మిత్రులు, ఆ రోజుల్లో ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందినటువంటి డాక్టర్ ఆశావతి ప్రకాశ్రావు గారు, అలాగే ఒక ఆంగ్ల
లెక్చరర్ డోరతి గారు, ఇలా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సాహితీ మిత్రులతో కలిపి దాన్ని సైక్లోస్టైల్ పత్రికగా చేయడం జరిగింది. అప్పుడు ఆ సైక్లోస్టైల్ చేసినప్పుడు దాదాపు 500 ప్రతులు, ఒక పత్రికని మొత్తం చేత్తో రాసి దాన్ని ఒక 500 ప్రతులుగా తీసి వీలైనంత వరకు పంపించేవాడు. అప్పుడు స్థానికంగానే కాకుండా బయట దూర ప్రాంతాల్లో ఉండేటువంటి మిత్రులకు కూడా, సాహితీ మిత్రులకు కూడా పంపడం జరిగింది. అంటే ఎంత దూరం వెళ్ళిందంటే ఆ పత్రిక ఆ రోజుల్లో ఖరగ్పూర్లో ఎక్కువ మంది తెలుగు రచయితలు, తెలుగు మిత్రులు ఉండేవాళ్ళు. ఖరగ్పూర్ లాంటి ప్రాంతాలకు కూడా ఆ పత్రికను పోస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే అందులో ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళ రచనలు, వాళ్ళ అభిప్రాయాలు, అలాగే చాలా మంది లబ్ధ ప్రతిష్ఠులైన పెద్దల ఆశీర్వాదాలు ఆ పత్రిక నడిపేటప్పుడు మాకు అందడం జరిగింది. అదొక విలక్షణమైన ప్రయాణం. ఆ ప్రయాణం ఆ సంపాదకత్వం అనేటువంటి ఒక బాధ్యతని నాకు చాలా చిన్న వయసులోనే పరిచయం చేసిన ఒక ప్రక్రియ. ఆ పత్రిక ద్వారా దాదాపు 2 ఏళ్ల పాటు దాన్ని జరపడం జరిగింది. అప్పుడు చాలా మందితో, చాలా మంది సాహితీవేత్తలతో పరిచయం, ఉత్తరాలు రాసుకోవడం, ఇటువంటి వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవడం, ఇలా ఉండాలి, ఈ శీర్షిక ఇలా ఉండాలి అనేటువంటి మెలకువలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఆ 2 ఏళ్ల పాటు ఆ పత్రిక ద్వారా వచ్చినటువంటి గొప్ప సౌలభ్యం. అనేక మంది రచయితలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేలాంటి సాన్నిహిత్యం, ఆ పరిచయం, ఇవన్నీ కూడా. తర్వాత 84లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక ప్రభుత్వ శాఖలో ఉద్యోగం రావడం, మళ్ళీ తిరిగి నా జన్మస్థానానికి నెల్లూరుకి రావడం, నెల్లూరులో కావలిలో మొట్టమొదటి పోస్టింగ్లో చేరడం, కావలిలో అప్పటికే పెద్దలు, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి హేమాహేమీలైనటువంటి తెలుగు సాహితీవేత్తలు భుజంగరాయ శర్మ గారు, కేవీ రమణారెడ్డి గారు, అలాగే ఒక్లాభరణం రామకృష్ణ గారు, అలాగే గొప్ప కథకుడు వీరపల్లి వీణావాణి పేరుతో రాసినటువంటి ఆంజనేయ నాయుడు, ఇలాంటి కొనుగోటి కృష్ణారెడ్డి గారు, ఇలాంటి చాలా మంది సాహితీ మిత్రుల పరిచయం ప్రత్యక్షంగా. అప్పటికి నేను ఇంకా బ్యాచులర్గా ఉండేవాడిని కాబట్టి నేను, మా అమ్మ ఉండేవాళ్ళవి. సో అనేక సాయంత్రాలు అవకాశం, సమయం దొరికినప్పుడల్లా వాళ్ళతో కూర్చొని సాహితీ చర్చలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. కొంత నా మనో వికాసాన్ని మరింత విస్తృతి చేసుకునే దానికి ఈ కావలి జీవితం నాకు చాలా దోహదపడిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా భుజంగరాయ శర్మ గారు అక్కడ ప్రదర్శించినటువంటి నృత్యనాటిక వెంకటేశ్వర కళ్యాణాన్ని చూడడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది ఆ ప్రదర్శన చూసినప్పుడు. సంగీత సాహిత్య సమ్మేళనంగా రంగస్థలం మీద దాన్ని చూసినప్పుడు గొప్ప ఇన్స్పిరేషన్ కలిగింది. సో ఇవన్నీ ఇలాంటి అప్పుడు కేవలం పత్రికలకి రాసుకుంటూ, అక్కడక్కడ జరిగేటువంటి సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ జరుగుతున్నటువంటి ఒక యాత్ర. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు అక్షరాన్నే ఆస్తిగా భావించి చేసినటువంటి ప్రయాణం నాది. అందుకే అక్షరం గురించి ఆ తదనంతకాలంలో నేను రాసుకున్నది ఏంటంటే, ఒక గమనమే అందులో సమూహము ఏకాంతము రెండు, ఏదీ లేని దిక్కుతోచని క్షణం, కాగితం మీద నేను బరువుగా అక్షరాన్ని ఉంచుతాను, అది గాలికి ఎగిరిపోకుండా, ఎటూ వెళ్ళిపోకుండా. ఒక్క మాట నిజం, నేను శూన్యంలో ఉన్నప్పుడు అక్షరం వెలుతురై నా ముందుంటుంది. మనిషే గొప్ప అక్షరం, రహస్యంగా మాతృగర్భంలో 9 నెలలుగా మరచబడ్డ జీవాక్షరం. ప్రపంచాన్ని ధిక్కరించి నిలువెత్తు అక్షరంగా పెరిగాను నేను. ఇది నా జీవితానికి సంబంధించిన ఒక వాస్తవం కూడా. ఎక్కడ ఉన్నా, ఎటువంటి నేపథ్యాల్లో ఉన్నా, జీవిత నేపథ్యాల్లో ఉన్నా, ఎటువంటి ఒడిదుడుకుల్లో ఉన్నా, ఎటువంటి ఆనంద సమయాల్లో ఉన్నా, కవిత్వం గురించే శ్వాసించడం, ధ్యానించడం అనేది ఒక అలవాటుగా అయిపోయినట్లుగా ఉండే జీవితాన్ని గడిపాను నేను. సో అటువంటి దశలో ఈ కావలిలో 3 ఏళ్ల పాటు ఉండడం, అనేక సందర్భాల్లో మిత్రులతో జరుపుకునేటువంటి చర్చలు, కథ, నవల, కవిత్వం,
అలాగే వ్యాసాలు, వీటన్నిటి మీద కూడా రకరకాల చర్చలు జరుగుతూ అవన్నీ కూడా తెలుసుకునే దానికి అవకాశం వస్తుంది. సో అలాగా ఒక సుదీర్ఘ కాలం జరిచాక ఆ టైంలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటి సాహిత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి సమాఖ్య పేరుతో నాగభైరవ కోటేశ్వరరావు గారు, అలాగే అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు, అలాగే కర్ణాటక లక్ష్మీనరసయ్య గారు, ఇలాంటి పెద్దలు నడిపిన కార్యక్రమాల్లో ఎంతో మంది ఆ తరంలో నా ఏజ్ గ్రూప్ లో వచ్చిన అనేక మంది రచయితల్ని కలుసుకొని వాళ్ళతో పాటుగా కవిత్వం చదివిన సందర్భాలు, వాళ్ళందరూ కూడా తదనంతర కాలంలో ఒక తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని వదిలపరుచుకున్న రచయితలుగా ఇప్పటికీ సృజనాత్మక రచనలు చేస్తున్నారు. ఒక మంచి వాతావరణాన్ని చవి చూసిన తొలి రోజులన్నీ కూడా ఇప్పుడు ఎంతో అమూల్యమైనవిగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే మొదలైన ప్రయాణం 96లో మొట్టమొదటి పుస్తకం తేవాలి అని అనుకున్నప్పుడు అప్పటి వరకు ప్రచురితమైనటువంటి కవితలన్నింటినీ ఎంపిక చేసి ప్రారంభ తొలి రోజుల కవిత్వాన్ని పుస్తకంగా వేస్తున్నప్పుడు నాకు ఆ పుస్తక ప్రచురణకు సంబంధించి కొంత మార్గదర్శనం చేసిన వాళ్ళు అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులు, గొప్ప మానవతావాది, స్నేహశీలి పెద్దలు శీలా వీర్రాజు గారు. హైదరాబాద్లో నారాయణగూడలో ఉండేటువంటి ఒక ట్రస్ట్లో ఆ పుస్తకాన్ని ఆయనే దగ్గరుండి ఇప్పించి ఆ పుస్తకం అంతా కూడా ఇక్కడ నెల్లూరులో నేను కేవలం డిటిపి చేసుకొని వెళ్తే ఆ పుస్తక ముద్రణ అంతా కూడా ఆయన చెప్పి చేయించారు. అంటే ఆ దశలో ఆ పుస్తకానికి నాకు మొదటి నుంచి కూడా నెల్లూరు వచ్చేసిన తర్వాత నెల్లూరులో పూర్వ కవుల గురించి అధ్యయనం చేసేటప్పుడు నెల్లూరు కవిగా అప్పటికే విశ్వవ్యాప్తి అయినటువంటి పెద్దలు గుంటూరు శేషేంద్ర శర్మ గారంటే ఒక ప్రత్యేక అభిమానం, గురుభావన ఏర్పడడం జరిగింది. సో ఆయన హైదరాబాద్లో ఈ పుస్తకం జరుగుతున్న దశలోనే అప్పటికి ఆ పుస్తక కాపీని నకలను తీసుకెళ్లి గ్యాన్బాగ్ ప్యాలెస్ లో ఆయన కలిసి ఈ పుస్తకానికి ముందు మాట రాయాల్సిందిగా అభ్యర్థించాను. ఇప్పుడు తలుచుకుంటే అది ఎంత పెద్ద సాహసం అనిపిస్తూ ఉంటుంది. అంత పెద్ద కవిని ఒక చిన్న వర్ధమాన కవిగా ఏదో హైదరాబాద్ లో ఆయన చూడాలనే తపన ముఖ్యంగా, అందుకే వెళ్ళాను. వెళ్ళి అది ఇచ్చేటప్పటికే ఆయన ఆ పక్క రోజు కాకినాడలో ఆయనకి నవకవితా పితామహుడు అనేటువంటి ఏదో బిరుదు ఇవ్వడం, పెద్ద సత్కార సభ అవన్నీ జరుగుతుండే దానికి ప్రయాణం అవుతున్నారు. అందువల్ల ఆయన తీసుకొని నేను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వచ్చాక మీకు దాని మీద రాస్తానని చెప్పడం జరిగింది. ఆ రకంగా మొట్టమొదటిసారి ఒక నిలువెత్తు అసలు సిసలైన జ్ఞాన సంపదని, జ్ఞానమూర్తిని, అసాధారణమైనటువంటి కవిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. ఆకాశం ప్రభాత వాయువుల చేతుల్లో ఊదారంగు ముడతలు విప్పి తనని జెండాలా ఎగరేస్తుంది. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. ఇలాగా ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో కవిత్వాన్ని గుబాళించే విధంగా సాహిత్య సృజన చేసిన ఆ మహనీయుని పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఆ తర్వాత ఆయనతో ఆ పుస్తకం వచ్చిన తర్వాత ఆ పుస్తకానికి ఆయన ముందు ప్రచురణ జరగడం జరిగింది. అంత ఒక చిన్న కవిగా నేను వెళ్ళి ఆయన్ని అభ్యర్థించినప్పటికీ కూడా వాళ్ళంత సంస్కారవంతులు. కవిత్వం నా జీవితంలో సుదీర్ఘంగా నాకు ఇచ్చిన ఒక పెద్ద అదృష్టం ఏమిటంటే కవిత్వం మూలకంగా ఇలాంటి అసాధారణమైనటువంటి మేధోపరమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తుల్ని ఎంతో మందిని కలవడం మన నేల మీద, అలాగే ఇతర దేశాల నేల మీద. ఆయన ఆ కవిత్వానికి భూమిక అనే ముందు మాత్రం రాస్తూ మిత్రులు రామకృష్ణ గారి కవితలు దేశపు నోట్లో పెట్టి వ్యాధి తీవ్రత తెలుసుకోవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత మానదండాలు అంటే థర్మామీటర్లు, ప్రజాసామాన్యాన్ని పీడిస్తున్న సమస్త సమస్యలు కవిని హృదయ గ్లానికి గురి చేశాయి. ఆ గ్లాని మహాసముద్రమై ఆయన పేజీల మీద నుంచి ప్రవహించే నదులే ఆయన కవితలు.
ఏ కవితలోనైనా వర్తమానత స్పృహ లోపిస్తే అది కవిత అనిపించుకోలేదు. పాత అనుభవం కూడా అనుభవించిన వాడు మళ్ళీ ఆ అనుభవావేశం కలిగిన సంవేదనను మానసికంగా పునరుద్భవం చేసుకుంటే వర్తమానవత ఛాయలు శిరస్సులెత్తి కవితాద్భవానికి దోహదం చేస్తాయి. ఈయన కవితల్లో సమకాలీనత స్పష్టంగా ఉంది. అదే ఆయన కవితకు వెన్నెముక, అదే ఎవరి కవితకైనా వెన్నెముక అంటూ ఆయన చాలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ రాసిన భూమిక ఆ తొలి అడుగులు వేస్తున్న దశలో ఎంత గొప్ప ఆనందాన్ని ఇచ్చాయో ఈ రోజు తలుచుకుంటే కూడా, చదువుకుంటే కూడా గొప్ప స్ఫూర్తినిస్తూ ఉంటాయి. ఆ పుస్తకం వచ్చాక నెల్లూరులో అప్పుడే చాలా కాలం తర్వాత ఇక్కడ ఒక క్లోజ్ అయిపోయినటువంటి రచయితల సంఘాన్ని పునరుద్ధరించి దానికి బాధ్యత వహించాల్సిందిగా మిత్రులు కోరడం జరిగింది. అప్పుడు నెల్లూరులో కవిత్వం, ఒక సమిష్టి కవిత్వ సంకలనాన్ని తెద్దామనేటువంటి ఒక ఆలోచన చేసుకుని అప్పటికి కొంత రాస్తున్నటువంటి మిత్రులందరం కలిసి ఒక శ్వేత సంతకాలు అనేటువంటి ఒక కవితా సంకలనాన్ని ప్రచురించడం జరిగింది జిల్లా రచయితల సంఘం పక్షాన. ఇందులో దోర్నాదుల సుబ్బమ్మ, నేను, వి ప్రతిమ, బత్తుల మనోహర్, పి సుజనారామం, షేక్ ఖాదర్ షరీఫ్ అని 6గురి అంతర్మదనంతో ఈ కవిత్వాన్ని ప్రచురించడం జరిగింది. ఇది 1999లో మేము ప్రచురించాము. అయితే అప్పటికి చేరాతలు పేరుతో తెలుగు సాహిత్యంలో వస్తున్నటువంటి కవిత్వాన్ని భావి దశలో ఆ రచయితలు ఎలాంటి వాగ్దాన కవులుగా మిగులుతారని ఒక శాస్త్రీయమైనటువంటి అంచనా వేసేటువంటి పెద్దలు, గొప్ప విమర్శకులు, నిపుణులు చేకూరు రామారావు గారు ఆ పుస్తకానికి ముందు మాట రాయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, గ్రామీణ ప్రాంతం నుంచి ఇలాంటి ఒక సంకలనం దక్షిణ నెల్లూరు మండలం వారు శ్వేత సంతకాల పేరుతో సంకలించి కవితా సంపుటిని నా అభిప్రాయం కోసం పంపించారు. ఈ సంపుటి చూసినప్పుడు హైదరాబాద్ లో ఉండి నేనంత నష్టపోతున్నానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. 6గురు కవులు తమ కవితా ఖండికలను ఒక చోట చేర్చిన సంపుటి ఇది. 6గురివి స్పష్టంగా వేరువేరు గొంతులు. ఇట్లా గొంతులు వేరువేరని అనుభవపూర్వకంగా గుర్తుపట్టాము. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఇంత గొప్ప సాహిత్య సృజన, ఒక సొంత గొంతుకులు ఉన్న వాళ్ళు, సొంత ఆలోచనలు ఉన్న వాళ్ళు, సొంత భావాలు ఉన్న వాళ్ళు, జీవితాన్ని గురించి, తమ పరిసరాల గురించి, మనిషిని గురించి, స్త్రీని గురించి తాము పడే అంతర్మదనాన్ని వ్యక్తీకరించే వాళ్ళు ఈ శ్వేత సంతకాలు అనే ఒక సంకలనం ద్వారా బయటికి రావడం చాలా శుభ పరిణామం. ఇలాంటి సమిష్టి సంకలనాలు అన్ని ప్రాంతాల్లో నుంచి వస్తే బాగుండు అని చెప్పి చాలా ప్రోత్సాహకంగా రాసి ఆ పుస్తకాన్ని వెలువరించడానికి దోహదపడ్డారు. అది ఈ పుస్తకం ద్వారా మొట్టమొదటిసారి మా జిల్లాలో అప్పటికే కవిత్వం ప్రారంభించిన ఒక యువ కవి షేక్ ఖాదర్ షరీఫ్ అనేటువంటి కవి మొట్టమొదటిసారిగా వెలికి రావడం జరిగింది ఈ పుస్తకం ద్వారా. దోర్నాదుల సుబ్బమ్మ, ప్రతిమ ఇలాంటి వాళ్ళు అప్పటికే వాళ్ళు కొంత ప్రముఖంగా రాస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఒక కొత్త కవి ఈ పుస్తకం ద్వారా వెలికి రావడం జరిగింది. సో అలాగా ఆ పుస్తకం వచ్చాక నాగభైరవ్ గారు కూడా ఆ పుస్తకానికి ముందు మాట్లాడారు, ఆశీర్వదించారు. ఆ పుస్తకంలో మోనా గారు కూడా, మా జిల్లాలో అప్పటికే ఆసాన్ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి మోనా గారు కూడా ఈ సంకలనానికి ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక విశిష్ట స్థానం తప్పక లభిస్తుంది అని చెప్పేసి ఒక ఆశావాద దృక్పథాన్ని వెలువరించి ప్రోత్సహించారు. ఆ రకంగా వచ్చిన కవిత్వం కొన్నాళ్ల పాటు దాని మీద వచ్చినటువంటి సమీక్షలు, దాని మీద నుంచి వచ్చినటువంటి అభినందన మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. సో అలాగా రెండవ పుస్తకం, ఒక సమిష్టి పుస్తకాన్ని ప్రచురించిన తర్వాత ఒక్కొక్క రోజు ఈ మధ్యలో ఎన్నో కార్యక్రమాలు నెల్లూరులో అయితేనేమి, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి విజయవాడలో, ముఖ్యంగా హైదరాబాద్లో, ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాద్లో అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలకి హాజరవుతూ అనేక మంది పెద్దల్ని కలుసుకునేటటువంటి అవకాశం కూడా వస్తుంది. ఆ సందర్భంలో ఒక 2003లో
మా జిల్లాలో ఉండేటువంటి ఒక రచయిత్రి పెళ్లకూరు జయప్రద గారు ఒక జిల్లాలో ఉండేటువంటి రచయితలందరినీ ఆమె ఒక గెస్ట్ హౌస్, ఫామ్ గెస్ట్ హౌస్ లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి అందరినీ ఆహ్వానించడం జరిగింది. సో అక్కడ ఒక కవయిత్రి భర్త మరణానంతరం ఆ వియోగ దుఃఖం ఎలాగా ఉంటుందో అని తెలిపే ఒక కవిత ఖండిక చదివినప్పుడు అది నన్ను ఎంతో చాలా కదిలించడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం, ఊహ తెలిసినప్పటి నుంచి ఆ అమ్మని అలాంటి ఒక పరిస్థితుల్లోనే చూస్తుండడం, అలాగ చాలా మంది తల్లుల్ని చూస్తుండడం, ఇవన్నీ కూడా ఒక మంచి దీర్ఘ కవితకి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి భావన ఏర్పడింది. ఇదే కాకుండా అప్పటికే నాగభైరవ్ గారు మాకు చాలా సన్నిహితంగా మన నెల్లూరులో పనిచేసేవారు, లేదా ఒంగోలులో ఉండేవాళ్ళు, తరచూ కలుస్తుండేవాళ్ళు అనేక సభల్లో. ఆయన ఏం చెప్తుండేవాళ్ళు అంటే ఒక దీర్ఘ కవిత రాయడం ద్వారా కవి తనని తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది అని తరచూ చెప్తుండేవాళ్ళు. అందుకని ఈ అంశాన్ని ఎంపిక చేసుకొని అప్పుడే మానవ ఉన్నటువంటి ఈ శ్వేత సంతకాల్లో ఉండేటువంటి ఒక రచయిత్రి అమెరికా వెళ్ళి రావడం, అక్కడ 18 ఏళ్ళు కలిసి కాపురం చేసిన జంటలకు సంబరంగా సన్మానం చేశారని చెప్పడం, ఇవన్నీ నాలో చాలా ఒక ఘర్షణాత్మకమైనటువంటి ఆలోచనల్ని, భావాల్ని పదే పదే కలిగిస్తూ, ఈ దేశంలో 10 ఏళ్ల ప్రాయంలో నాన్న చనిపోతే వాళ్ళని దాదాపు 40-50 ఏళ్ల పాటు వాళ్ళని మళ్ళీ గుర్తు చేస్తూ జీవించే తల్లులు, 40 ఏళ్ల పాటు వాళ్ళని జీవింపజేసే తల్లులు ఎంతో మంది ఉన్నారు. మరి 18 ఏళ్ళు కేవలం కలిసి ఉన్నందు జట్టలకే సంబరంగా సన్మానం చేస్తే వీళ్ళని ఎంత గొప్పగా మనం వాళ్ళని గౌరవించాలి, సత్కరించాలి అనేటువంటి ఒక ఆలోచన నువ్వెళ్ళిపోయాక అనేటువంటి ఒక దీర్ఘ కావ్యానికి నాంది ప్రస్తావన. ఈ నువ్వెళ్ళిపోయాక అనే కావ్యంలో మా తల్లిని, మా తల్లి లాంటి ఈ విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి అనేక మంది తల్లుల్ని నేను ఒక సింగిల్ మదర్ అంటారు ఇవాళ, ఒక తండ్రి లేకుండా లేదా భార్యాభర్తల్లో భర్తని కోల్పోయిన ఒక స్త్రీని మనస్సుని దాదాపుగా ఒక పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఒక సమగ్రంగా ఆవిష్కరించేటువంటి అవకాశం కలిగింది. ఈ పుస్తకానికి పెద్దలు డాక్టర్ ఆవంచ సోమసుందర్ గారు, అప్పుడు నేను వారిని కలిసి దీనికి మీరు మీ ఆశీస్సులు అందివ్వాలి సార్ అంటే, ఆయన చాలా చాలా సంబరపడి కావ్యం అంతా చదివి దానికి చాలా సుదీర్ఘమైనటువంటి ముందు మాట రాయడం జరిగింది. రాస్తూ ఆయన ఏమన్నారంటే, కవి కులపతి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో ప్రతి విలాపాన్ని ఒక ఖండకావ్యంగా మలిచాడు. ఈ కావ్యం చదువుతుంటే నా గుండె సొరుగులలోంచి చప్పున ఆ కావ్యం వెలుపలికి వచ్చింది. నా కవితా పరిమళం ఒక సుష్టు సంప్రదాయంగా తరతరాలు నడుస్తూ చూసావా కవి అంటూ పలకరించింది అని చెప్పేసి ఒక గొప్ప కావ్యంతో ఆ రచనని పోల్చడం జరిగింది. అంతేకాకుండా ఈ కావ్యం అశాంతం ఒక విషాద వాహిని, దీని సమగ్ర స్వరూపాన్ని దర్శించుకుంటే తప్ప మెట్లు కట్టిన ఒక ఘట్టాన్ని చూపి ఇదే నది అనుకునే వారికి సంపూర్ణ రసస్వరూపం గోచరం కాదు. కావ్యమంతా ఒక విదుర దుఃఖ స్రవంతి, ఒక శోక తప్త జలాంగన అంటూ చాలా ఆయన పులకించి ఈ ఒక దీర్ఘ కవితని రచయితగా, మొదటి దీర్ఘ కావ్య రచయితగా నన్ను చాలా ప్రోత్సహించడం జరిగింది. కావ్యం నిండా విషాద భరితానుభవమే చిక్కులుతున్న కావ్య రసగ్రహణ పర్యవసానంలో ఆనందమే ప్రాప్తిస్తుంది. అలనాటి కాళిదాసుని ప్రతి విలాపమైన ఈనాటి పెరుగు రామకృష్ణ కావ్యమైన ఒకే ఫలశ్రుతి, అందుకే అభినందిస్తున్నాను అంటూ అంత ఒక ఉన్నత స్థాయిలో ఆ గ్రంథాన్ని తులనాత్మకంగా పోల్చి చూపడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ కావ్యానికి నేను చేసిన కృషి వెనుక కృషికి లభించిన మంచి ఆశీస్సుగా దాన్ని ఆనందించిన సందర్భాలు ఆ రోజుల్లో. ఇలా జరుగుతున్నటువంటి ప్రయాణంలో వృత్తిరీత్యా నాకు అప్పుడు ఈ నెల్లూరు నుంచి మళ్ళీ సూళూరుపేట ప్రాంతానికి బదిలీ కావడం జరిగింది. సూళూరు ప్రాంతం వెళ్ళాక
అక్కడ ఈ పక్షుల అంతర్జాతీయ పక్షుల కేంద్రం ఉంది. నేలపట్టు, పులికాటు, ఈ బర్డ్ శాంక్చురీస్, అలాగే పెలికాన్ ప్యారడైజ్ అంటూ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరుతో వన్య ప్రాణుల రక్షిత కేంద్రంగా మేమున్న సులూరుపేట దగ్గరలో దొరవార సత్రం అనేటువంటి ప్రాంతంలో, అటేమో భీమునివారి పాలనలో ఫ్లెమింగోలు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వచ్చేటువంటి ఒక అరుదైన విషయం అక్కడ పోయాక తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అక్కడికి వచ్చేటటువంటి పక్షి శాస్త్రవేత్తలు, పక్షి రహస్యాలని అధ్యయనం చేసేటువంటి నిపుణులతో దాదాపు ఏడు సీజన్స్, అంటే ప్రతి సీజను అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ 6 నెలల పాటు అవి ఎక్కడో 30,000 కిలోమీటర్ల నుంచి సైబీరియా ప్రాంతాల నుంచి దారి తప్పకుండా, క్రమం తప్పకుండా ప్రతి ఏడాది నిర్దిష్టమైనటువంటి ఆ సమయంలో అక్కడికి వచ్చి అక్కడ ఒక పిల్లల్ని పునరుత్పత్తి చేసుకొని మళ్ళీ పెరిగిన పిల్లలతోటి మార్చ్ ఎండింగ్కి అవి మళ్ళీ బయలుదేరి సైబీరియాలో వెళ్ళిపోతుంటాయి. సో ఈ పక్షుల రాక పోకడ వీటన్నిటినీ చాలా దగ్గర నుంచి చూసే అవకాశం నాకు అక్కడ పనిచేసేటప్పుడు ఆ వృత్తిరీత్యా వచ్చిన అవకాశంగా భావించి ఒక సాహితీవేత్త కోణంలో వాటిని మరింత లోతుగా వాటి గురించి స్టడీ చేసి నోట్స్ తయారు చేసుకొని, సాధారణంగా ఏం చేస్తారంటే ఇలాంటి ఒక పర్యాటక కేంద్రాల గురించి జనరల్ గా ఎప్పుడు చెప్పినా వ్యాస పరంపరగా చెప్పుకోవడం అనేది ఒక సహజమైనటువంటి సంప్రదాయం. అయితే ఇదంతా చదివాక నాకేమనిపించిందంటే ఈ పక్షి జీవితం చాలా ఉదాత్తంగా అనిపించింది. అందులో ఉండేటువంటి నిబద్ధత, సాంఘిక వాటిల్లో ఉండేటువంటి సాంఘిక జీవనం, వాటిల్లో ఉండేటువంటి క్రమశిక్షణ, ఇవన్నీ కూడా చాలా అంశాలు మనిషిని ప్రభావితం చేసేగా ఉన్నాయి అనిపించి దానినంతా కూడా ఒక దీర్ఘ కవితగా రాయడం జరిగింది. అది దానికి ఫ్లెమింగో అనే పేరు పెట్టాను. 12 స్టాంజాలుగా ఆ కవిత్వం, అంటే నేరుగా పక్షి గురించి చెప్పకుండా నేపథ్య అంశాలైనటువంటి కాలం, ప్రయాణం, వలస, ఇలాంటి నేపథ్య అంశాలని ముందు ప్రస్తావించి తర్వాత ఆ పక్షి జీవన విధానం, ఆ పక్షి మనిషికి ఎంత ఆదర్శంగా ఉంది, పక్షి నుంచి మనం ఎలాగా ఏం తెలుసుకోవాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పుస్తకానికి అప్పట్లో రాజమండ్రిలో ఉన్నటువంటి తెలుగు ఆచార్యులు డాక్టర్ ఎల్లూరి సుధాకర్ గారు ముందు మాట రాస్తూ ఆయన ఏమన్నారంటే, ఒక మంచి కావ్యానికి ఒక మంచి వస్తువు దొరకడం మహా కష్టం, దొరికిందా అది అదృష్టం, ఒక్కోసారి గొప్ప వస్తువు దొరికితే సగం కావ్యం పూర్తయినట్లే, రామకృష్ణ ఫ్లెమింగో కావ్యం ఆ కోవలోకి వస్తుంది అని చెప్తూ, పక్షి భారతీయ కావ్య పరంపరలో ఒక బలమైన ప్రాకృతిక, ఆధ్యాత్మిక, సామాజిక ప్రతీక. రామకృష్ణ ఈ అంశాన్ని బాగా గుర్తించి బలంగా ఆవిష్కరించాడు అని చెప్పి ఆయన అభినందించడం జరిగింది. సో ఈ కావ్యం మొట్టమొదటిసారిగా ఆ పక్షుల గురించి జిల్లాలో ఒక సంబరం చేసి ప్రజలందరినీ రప్పించి ఒక ఉత్సవంగా జరపాలని మొట్టమొదట ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ, అలాగే అప్పుడు ఉన్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా తొలి ఫ్లెమింగో ఫెస్టివల్ ని సూళూరుపేటలో నిర్వహించేటప్పుడు ఆ వేదిక మీదనే ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకంలో ఇది నాకు నా సాహిత్య జీవితంలోనే ఒక పెద్ద మలుపునిచ్చినటువంటి రచనగా నేను భావిస్తుంటాను. ఇప్పటికి కూడా ఈ పుస్తకం నాకు అందించినటువంటి విజయాలను నేను ఇప్పటికి కూడా అనుభూతిస్తున్నాను. ఈ పుస్తకం ఇప్పటి వరకు దాదాపు 7 భారతీయ భాషల్లోకి, అలాగే 2 ప్రపంచ భాషల్లోకి, రొమేనియా అనేటువంటి దేశంలో నేను ఒక ప్రపంచ సదస్సుకి వెళ్ళినప్పుడు ఆ రొమేనియా కవయిత్రి నికులినా ఓప్రియా అనే ఒక కవయిత్రి ఈ పుస్తకం ఆంగ్ల అనువాదాన్ని తీసుకొని ఆమె చాలా స్ఫూర్తి చెంది, చాలా ప్రభావితమై, చాలా ఇష్టపడి రొమేనియా దేశంలో రొమేనియా భాషలోకి అనువాదం చేసి అక్కడ వచ్చేటువంటి ఒక ప్రధాన సాహిత్య పత్రికలో ప్రచురించడం జరిగింది. అలాగే జపాన్లో టోక్యో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బన్యా అనేటువంటి ఆయన కూడా జపాన్లోకి దాన్ని అనువదించడం జరిగింది. 2006లో ఈ తెలుగు గ్రంథాన్ని ఆ విధంగా ఆవిష్కరించి దాన్ని ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించేటువంటి సందర్భంలో ఇందులో నుంచి ముఖ్యంగా దీన్ని మనిషికి, ఈ పక్షికి ఎలాంటి తులనాత్మకత అధ్యయనం ఉందో తెలిపేటువంటి చివరి
ఖండాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆకాశం రంగు పూలు పూచిన దృశ్యం, రబ్బరు చెట్ల కొమ్మల్లో ఫ్లెమింగో పెలికాన్ల కాపురం, విస్తరిస్తున్న అపార్ట్మెంట్ సంస్కృతిలో వేలాడుతున్న మనిషి కుటుంబాల ప్రతిబింబం, ప్రళయ కావేరి నీటి పడగల నీడలో సైబీరియా ఆనందాల అభ్యంగనం, వేల మైళ్ళ దూరభారాల అలసట మరచి నావికాదళ సైన్యంగా మేఘమల్హాలు ఆలపిస్తున్న పక్షి పాట, ఈ సముద్రం రామచిలుకకి ఎన్ని కుంచెలు తలవంచి నమస్కరించాయో, ఎన్ని కాన్వాసులు మొహాలు తెల్లబోసుకున్నాయో, కువకువలు ప్రేమల్ని పొదిగే సింఫనీలో ఎన్ఆర్ఐ గువ్వల ముద్దు ముచ్చట్ల నిశ్చల చిత్రం, మనసుకు రెక్కల సంగీతం నేర్పే సరిగమ, ఏడాదికోసారైనా జన్మభూమి కౌకిలి కోసం తపన, పురిటి గడ్డను ముద్దాడాలన్న భావన, బ్రతుకు మూలాలు మరచిన సమరంలో అంతర్ముఖాన్ని కోల్పోయిన మట్టి మనిషి మరయంత్రమైపోయాక ఇప్పటికైనా ఇక పక్షిలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే అంటూ ఈ కావ్యాన్ని ముగించడం జరిగింది. మద్రాసు త్యాగరాయ కాలేజీలో ఆచార్యులుగా ఉన్నటువంటి డాక్టర్ జయదేవ్ గారు సుప్రసిద్ధ కార్టూనిస్టు. ఆయన ఈ ఫ్లెమింగో పక్షులకు సంబంధించిన ఒక అంశం మీద ఆయన పిహెచ్డి చేసి ఉన్నారు. అప్పటికే ఆయన ఈ పుస్తకాన్ని చదివాక ఏమన్నారంటే, దాదాపు ఈ పుస్తకం మీద ఒక 7-8 ఎంఫిల్లు, దాదాపు ఒక 8-9 పిహెచ్డీలు సమర్పణ జరిగి ఉన్నాయి రామకృష్ణ. ఇందులో మేము అనుకున్నటువంటి సిద్ధాంతానికి సంబంధించిన సమాధానం ఈ పుస్తకంలో దొరికింది నాకు అని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది. అలాగే ఈ పుస్తకం మలయాళంలోకి, తమిళంలోకి, కన్నడలోకి, అలాగే బెంగాల్లోకి, ఇప్పుడు కొత్తగా డాక్టర్ జర్నైల్ సింగ్ ఆనంద్ అనే ఆయన చండీగఢ్ నుంచి పంజాబ్లోకి అనువాదం చేస్తున్నారు. ఇంగ్లీష్లోకి అప్పట్లో వైజాగ్లో ఉంటున్న మంచి కవయిత్రి, ఆంగ్ల భాషలో మంచి నిపుణురాలు జగద్ధాత్రి వెంటనే అడిగి, పుస్తకం చదివిన వెంటనే అడిగి దీన్ని ఇంగ్లీష్లోకి అనువదిస్తానని చెప్పి ఇంగ్లీష్ చేయడం జరిగింది. ఆమె ఇంగ్లీష్ చేయడం ద్వారా ఇలాగ అనేక ఇతర భాషల్లోకి వెళ్ళే అవకాశం కలిగింది. సో ఆ పుస్తకం మాత్రం ఇప్పటికీ కూడా నాకు నా సాహితీ జీవితంలో అనేకమైనటువంటి అభినందనని, గొప్ప అనుభూతుల్ని మిగిల్చింది. అంతేకాకుండా ఈ పుస్తకం మీద 2016లో ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ యూనివర్సిటీలో ఉండేటువంటి ఒక నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ ప్రొఫెసర్ ఎర్నెస్టో కహాన్ అనే ఆయన ఈ ఆంగ్ల అనువాద పుస్తకం చదివిన తర్వాత దాని మీద దాదాపు ఒక 17-18 పేజీలు ఆయన అనాలిసిస్ రాశారు. ఒక భారతీయ పర్యావరణ సమతౌలిక తెలిపేటటువంటి ఒక పర్యావరణ కవితగా కూడా ఆయన దాంట్లో అభినందించడం జరిగింది. సో దాని మీద ఆయన రాసినటువంటి ఒక క్రిటికల్ అనాలిసిస్ తదనంతర కాలంలో నాకు ఒక గౌరవ డాక్టరేట్ వచ్చేదానికి కూడా దోహదపడింది. అలాగా ఒక సుధాకర్ గారు చెప్పినట్టుగా, ఇంజనీర్ సుధాకర్ గారు ఒక కొత్త అంశాన్ని, వాళ్ళ విలక్షణమైనటువంటి అంశాన్ని మనం ఎన్నుకొని దానిలో చేసినటువంటి సాహితీ సృజన విశ్వవ్యాప్తంగా ఎంత విజయాలను ఇచ్చిందో నేను ఇప్పటికీ కూడా అనుభూతిస్తున్నాను. ఆ తర్వాత 2007లో నాకు మొదటి నుంచి కూడా ఈ హైకు కవిత్వం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే జపాన్లో ఈ మాధ్యమాలు వచ్చాక, అంతర్జాలం ఇవన్నీ కూడా వచ్చాక, ఈ చిన్నప్పటి నుంచి కూడా నాకేంటంటే కవి కావాలి, కవిగా కొంత సుస్థిరత సాధించిన తర్వాత విశ్వవేదికల మీదకి ఒక తెలుగు కవి తన సమకాలీన దశలోనే వెళ్ళగలగాలి అనేది ఎందుకనో ఒక తీవ్రమైనటువంటి బలమైనటువంటి సంకల్పం, ఏర్పడిన సంకల్పం. అయితే ఆ సంకల్పాన్ని పర్సూ చేసే సమయంలో కలాం గారు చెప్పిన ఒక మాట నాకు ఎప్పుడు కూడా గుర్తొచ్చేది. అది నాకు అలాగే నా కళ కూడా సాకారం అయ్యేటట్టు. సంకల్పం ఎంత తీవ్ర స్థాయిగా ఉంటే మనకి దారులు కూడా, అవి సాధించుకునేటువంటి దారులు కూడా అంత సుగమంగా ఏర్పడతాయని కలాం గారు పదే పదే చెప్తుండేవాడు యువకులను ఉద్దేశించి. కళ కనండి, కళని సాకారం చేసుకోండి. ఈ కళ చాలా తొలినాళ్ళలోనే నాకు ఏర్పడినటువంటి విదేశాలకి నా సాహిత్య సృజనని ఒక సృజనకారుడుగా విశ్వవేదికల్లో, విశ్వ పత్రికల్లో నేను కనపడాలి అనేటువంటి ఒక తపనని తీర్చుకునే దశలో
భారతదేశంలో అంతర్జాలం వచ్చిన తొలి రోజుల్లో ఇళ్లలో ఎక్కడ కూడా ఇంటర్నెట్ ఉండేది కాదు. ఎక్కడో వెబ్ వరల్డ్, రిలయన్స్ వెబ్ వరల్డ్ అని, లేదా కొన్ని ఇంటర్నెట్ కేవ్స్ అని అలాగ రావడం జరిగింది. అక్కడ చేరుకొని చాలా గంటల పాటు అక్కడ వాటి కోసం వెతుకుతుండేవాడు. ఆ కవితా పత్రికలు ఏమున్నాయి ఇతర దేశాల్లో ప్రముఖంగా ప్రచురించేవి, అలాగే ప్రముఖంగా కార్యక్రమాలు నిర్వహించేటువంటివి ఏమున్నాయి అనేటువంటివి చాలా ఎత్తుక్కొని చాలా నోట్స్ తయారు చేసుకుంటూ వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ వాళ్ళతో కరెస్పాండెన్స్ చేస్తూ ఇలాగా చాలా కాలం, దాదాపు 45 ఏళ్ల పాటు వాటి మీద వర్క్ చేస్తున్న దశలో అప్పుడు ఈ హైకూల మీద నేను రైతు హైకూలు అని చెప్పి రాయడం జరిగింది. ఎందుకంటే మా ఊళ్ళో, మా జిల్లా మొలగొలుకులు అనేటువంటి ధాన్యానికి ప్రసిద్ధి. ఆ మొలగొలుకులు అనే శీర్షిక పెట్టి రైతు హైకూల్ని చాలా దాదాపు ఒక 120 హైకూల్ని రాయడం జరిగింది. రాసిన వెంటనే వాటిని చాలా వరకు కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి, నేను కొన్ని చేసుకొని నా మిత్రులు కొన్ని చేసి వాటిని జపాన్లో ఉండేటువంటి వరల్డ్ హైకూ అసోసియేషన్ వీటికి చేర్చడం జరుగుతున్న సందర్భంలో తెలుగు సాహిత్యంలో మరొక మినీ కవిత్వ ప్రక్రియ అప్పుడు విస్తృతంగా పుస్తకాలు వేస్తున్నటువంటి సందర్భాన్ని, ఆ నేపథ్యాన్ని చూడడం అనుభవం జరిగింది. అది ఎన్ గోపి గారు సృష్టించినటువంటి నానీలు అనేటువంటి ఒక ప్రక్రియ. చాలా మంది అందులోకి వచ్చి రాస్తున్నటువంటి సమయంలో భారతదేశం 60వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 60 ఒక విలక్షణమైనటువంటి మినీ కవిత్వంగా వాటిని రాసి ముంజలు అనే పేరుతో వాటిని ప్రచురించడం జరిగింది. అది యాదృశ్చికంగా నానీల దశాబ్ది ఉత్సవంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో తెలుగు, ఇంగ్లీషు 2 భాషల్లో ఈ కవిత్వాన్ని ముద్రించడం జరిగింది. దాంట్లో ఉదాహరణకి, కవిత్వంతో పరాచికాలొద్దు, ప్రతి అక్షరం ఓ కరెంటు తీగ, పరుగెత్తే కాలం, ప్రవహించే మనుషులు, రంగుల నది జీవితం, ఇలాంటి కొన్ని వేయడం జరిగింది. అయితే హైకూ కవిత్వం, ఈ మొలగొలుకులు అనేటువంటి కవిత్వం పత్రికల్లో ప్రచురించినప్పటికీ ఇప్పుడు గ్రంథంగా తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. తెలుగు యూనివర్సిటీలో హైకూల మీద పరిశోధన చేసిన ఒక మిత్రుడు, ఆయన నా రైతు హైకూల గురించి ఆయన సిద్ధాంత గ్రంథంలో కూడా ఒక 2-3 పేజీల పాటు ఒక వ్యాసం ఆయన వెలువరించడం జరిగింది. ఆ తర్వాత 2012లో ఒక మంచి సంకలనం, పూలమ్మిన ఊరు అనే పేరుతోటి ఒక కవితా సంకలనాన్ని, అప్పటి వరకు దాదాపు 5 ఏళ్ల పాటు వివిధ ప్రధాన సాహిత్య పేజీలలో వస్తున్నటువంటి వారపత్రికల్లో లేదా విదేశాల నుంచి వస్తున్నటువంటి వెబ్ జర్నల్స్ లో వీటిల్లో వచ్చినటువంటి కవితల్ని ఎంపిక చేసి పూలమ్మిన ఊరు అనేటువంటి పుస్తకాన్ని వేయడం జరిగింది. ఈ పుస్తకం హైదరాబాద్ లో ఉండేటువంటి పాలపిట్ట వాళ్ళు వేయడం జరిగింది. అయితే ఈ పుస్తకంలో అప్పటికే అద్దేపల్లి కోటి రామ్మోహన్ రావు గారు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, విచ్ఛిన్నమవుతున్నటువంటి మానవ సంబంధాలు, కోల్పోతున్నటువంటి సంస్కృతి, నట్టింట్లోకి దూరుతున్నటువంటి విష సంస్కృతి, ఇలాంటి అంశాలని ఆయన మాకు పదే పదే మా చర్చల్లో వస్తుండే. ఈ ప్రపంచీకరణ నేపథ్య మూలాల్ని కొంత ఎక్కువగా చర్చించుకుంటూ ఈ పూలమ్మిన ఊరు పుస్తకం మొత్తం కూడా దాదాపు 60 కవితలు ఉండేటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో మెయిన్ గా ప్రపంచీకరణ భారతదేశంలో ప్రపంచీకరణ అనంతర కాలంలో సమాజాల్లో, ముఖ్యంగా తెలుగు సమాజంలో, కుటుంబాల్లో వచ్చినటువంటి మార్పులు, అలాగే కోల్పోతున్నటువంటి రకరకాల కుల వృత్తులు, ప్రధానంగా వాటి గురించి, కోల్పోతున్నటువంటి విచ్ఛిన్నమవుతున్నటువంటి మానవ సంబంధాల గురించి, పర్యావరణానికి తగులుతున్నటువంటి విఘాతం గురించి, విధ్వంసం గురించి ఈ పుస్తకం నిండా ప్రస్తావించడం జరిగింది. ఈ పుస్తకం తెలుగులో వచ్చిన వెంటనే నేను శివకాశి అనేటువంటి ఒక ఊరిలో దక్షిణ భారత కవుల సమావేశానికి ఆహ్వాన కవిగా వెళ్ళినప్పుడు ఈ పుస్తకం అక్కడికి తీసుకెళ్లి ఇందులో ఉండే కొన్ని కవితలు చదివాక మధురై దగ్గరలో ఉన్నటువంటి ఒక తమిళ కవయిత్రి ఈ కవిత్వాన్ని చూసి బాగా ఇష్టపడి పూకళై విట్ర ఊరు అనే పేరుతో ఆమె ఈ పుస్తకం మొత్తాన్ని కూడా తమిళంలోకి అనువాదం చేయడం జరిగింది. తమిళనాడు గవర్నర్ గా ఉన్న మన తెలుగువారు పెద్దలు
రోసయ్య గారు రాజ్భవన్లోనే ఆ తమిళ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే సమయంలో భారత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక ప్రముఖమైనటువంటి శాఖలో గెస్టెడ్ అధికారిగా ఉన్న నా మిత్రుడు ఈ పుస్తకం మొత్తాన్ని రోసెట్ అండ్ అదర్ పోయమ్స్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఢిల్లీలో ఉండేటువంటి ఆథర్స్ ప్రెస్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన పబ్లికేషన్ మొట్టమొదటిసారిగా ఆ పుస్తకాన్ని ఢిల్లీ నుంచి ప్రచురించారు. అంతేకాకుండా ఢిల్లీలో, లక్నోలో, ఆగ్రాలో క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జరిగేటువంటి సార్క్ దేశాల రచయితల సదస్సుకి ఇప్పటి వరకు నేను 13 సార్లు పాల్గొనడం జరిగింది. ఆ 3వసారి జరిగేటువంటి సభ ఢిల్లీలో జరిగితే ఆ సదస్సులో దీన్ని ఆ నిర్వాహకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రఖ్యాత పంజాబీ రచయిత్రి, కథా రచయిత్రి అజిత్ కౌర్ అనే ఆమె చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారు. ఇంగ్లీష్ రోసెట్ అండ్ అదర్ పోయమ్స్ అనేటువంటి పుస్తకాన్ని సార్క్ సదస్సులో ఆవిష్కరించేటువంటి అవకాశం జరిగింది. ఈ మధ్యలో ఈ ఫ్లమింగోని జగదాత్రి గారు ఇంగ్లీష్ చేశాక ఆ కవితని ప్లస్ ఇంకొన్ని ఇంగ్లీష్ కవితల్ని ఫ్లమింగో అండ్ అదర్ పోయమ్స్ అనేటువంటి పేరుతో కలకత్తాలో ఉండేటువంటి మౌన్ ఫకీరా అనేటువంటి ఒక ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ప్రచురణ చేశారు. అది కూడా అప్పటికే దేశ విదేశాలలో ఈ పుస్తక ప్రచురణలో ఎప్పుడైతే అనువాదాలుగా పుస్తకాలు వస్తున్నాయో ఆ దశలోనే ఆ కవితల్ని నేను అంతర్జాలంలో ఉండేటువంటి అనేక వెబ్సైట్స్ లో, అనేక పత్రికల్లో, అలాగే అనేక సంస్థలు, అనేక విదేశాల నుంచి వచ్చేటువంటి పత్రికల్లో పంపి చాలా విస్తృతంగా వాటిని ప్రచురణ పొందడం జరిగింది. ఆ రకంగా ఏర్పడినటువంటి పరిచయాలు 2011లో మొట్టమొదటిసారిగా నన్ను ఒక విదేశీ వేదిక గ్రీస్ దేశానికి, అందులో గ్రీస్ దేశంలో లారిసా అనేటువంటి పట్టణంలో, అది ఒక ప్రపంచ వారసత్వ సంపద కలిగిన పట్టణంగా 14వ శతాబ్దం చెందిన పట్టణంగా గుర్తించి అక్కడ జరిగేటువంటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయిట్ లో ఆహ్వానిత భారతీయ కవిగా నేను ఆహ్వానం అందుకోవడం జరిగింది. 2011 సెప్టెంబర్లో దాదాపు ఒక 5 మంది భారతీయ కవులు తెలుగు నుంచి, నాతో పాటు వరంగల్ నుంచి ఆచార్య రామచంద్రమౌళి, అలాగే హైదరాబాద్ నుంచి తులిమిల్లి విల్సన్ సుధాకర్, ఆయన అప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు ఆ కార్యక్రమానికి. అప్పుడు ఆయన అక్కడ పనిచేస్తూ ఉండి, సో ఇలాగ ఒక 3 తెలుగు కవులు, అలాగే కేరళ నుంచి జేకబ్ ఐజక్ అనేటువంటి ఒక కవి, అలాగే ఇంకొక శ్రీధరన్ పరక్కోడి అనేటువంటి మరో కవి, అలాగే ఉత్తర భారతదేశం నుంచి మరో కవి, ఇట్లా ఒక 7 మంది భారతీయ కవుల ప్రతినిధుల్లో తెలుగు కవిగా మొట్టమొదటిసారి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ గ్రీస్ దేశంలో యునైటెడ్ పోయిట్ లారియట్స్ అనేటువంటి ఒక యునైటెడ్ పోయిట్ లారియట్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ జరిపిన ఒక 7 రోజుల పాటు జరిగే ఒక ప్రపంచ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయిట్స్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఒక అద్భుతమైనటువంటి, ఏదైతే నేను చిన్నప్పటి నుంచి కలగంటూ స్వప్నిస్తూ సంకల్పిస్తూ వచ్చానో అవన్నీ నిజం చేసుకున్నటువంటి గొప్ప సందర్భం, క్షణాలు. ఆ 5 రోజుల పాటు వాళ్ళు ఏం చేశారంటే కవిత్వాన్ని మనలాగా 4 గోడల మధ్య కాకుండా ఆ దేశంలో ఉండేటువంటి గొప్ప పర్యాటక స్థలాల్లో, అలాగే వారసత్వ సంపద హెరిటేజ్ ప్లేసెస్ గా ఏవేవైతే ఐక్యరాజ్య సమితి ప్రకటించి ఉందో ఆ ప్రదేశాల్లో దాదాపు 65 దేశాల నుంచి వచ్చిన 250 మందితో ఆ కవి సమ్మేళనాలు, కవిత్వ చర్చలు, గోష్ఠులు ఇవన్నీ కూడా నిర్వహించడం, వాటిల్లో పాల్గొనడం ఒక గొప్ప మలుపు నా సాహితీ జీవనంలో. ఒక ఇతర భాష కవిని వాళ్ళు రాసేటువంటి అంశాలని, వాళ్ళ నేపథ్యాల్ని, వాళ్ళ మూలాల్ని, ఇవన్నిటినీ కూడా ముఖ్యంగా ఒక గొప్ప వారసత్వ సంపద, అలాగే చారిత్రక, సృజనాత్మక, తాత్విక సంపద కలిగినటువంటి గ్రీస్ దేశంలో నేను అక్కడ వాటిని అన్నింటినీ కూడా అనుభూతించి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అంత గొప్పగా వాళ్ళు ఏం చేశారంటే మాకు ప్రతి విదేశీ కవికి అక్కడ ఉండేటువంటి గ్రీకు భాష అధ్యాపకులు లేదా ఉపాధ్యాయులని మాకు మార్గదర్శకత్వం వహించేటువంటి వాటికి వినియోగించారు. ప్రతి 10 మందికి ఒకరిని అపాయింట్ చేసి పెట్టి గెస్ట్ రిలేషన్ పర్సన్ గా పెట్టి చేశారు. ఆ సందర్భంలో మాకు మన ఇండియన్ టీమ్ కి వాసిలికి మాండలో అనేటువంటి ఒక గ్రీక్ ఉపాధ్యాయురాలు మాకు అన్నింటినీ కూడా
అక్కడ ఎటు వెళ్ళాలి, ఏం చూడాలి, వీటన్నిటికీ, లేదా అక్కడ మాకు కావాల్సినటువంటి అవసరాలు వీటన్నిటికి కూడా అటెండ్ అవుతున్నప్పుడు ఆ మొత్తం వాళ్ళలో ఉండేటువంటి సంస్కారాలని, అసలు ఆ గ్రీకు దేశం మాకు ఇచ్చినటువంటి గొప్ప అనుభూతుల్ని ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే ఆ లారిసా, ఏథెన్స్, అలాగే మెసడోనియా ఇలాంటి ప్రాంతాలన్నీ పర్యటించి పొందినటువంటి అనుభూతులు నిజంగా అప్పుడే వచ్చిన తర్వాత నేను వీటన్నిటిని కూడా సాక్షి ప్రధాన పత్రికలో వ్యాసాలుగా రాయడం జరిగింది అనేక కోణాల నుంచి. సో ఆ సందర్భంగా వాళ్ళకి వస్తూ గ్రీస్ మేడం అనేటువంటి ఒక కవితని వాళ్ళకి కానుక ఇచ్చి రావడం జరిగింది. అది తర్వాత ఇంగ్లీష్లోను గ్రీస్లోను కూడా అనువాదం జరిగింది. గంధర్వ కన్యల ఆమె నడిచినంత మేర వెన్నెల పరుచుకుంది. కలిమెర, మనం శుభోదయం అంటాం, కలిమెర అంటూ నేను ప్రచాలనమైనప్పుడు దూరంగానో దగ్గరగానో ఒక అమృత హస్తం నన్ను పాపు కాస్తున్నట్టు. నాకు తెలిసినంత వరకు మగాణ్ణి ఆమె లాంటి ఆత్మ వలయం ఏదో కాపాడుతున్నట్లు. ఆమెను చూశాక స్త్రీ లేకపోతే, స్త్రీ సముద్ర తీర లాంతరుగా మారకపోతే జీవన సాగరంలో మగాడు జాడ తెలియని ఓడ అవుతాడేమో. నేను దగ్ధమవుతున్న ఎర్రని రాత్రి ఆశల్ని వెలిగించుకుంటున్నప్పుడు, మస్తిష్కాన్ని పడమటి వైపు మళ్లిస్తున్నప్పుడు, కూలుతున్న దేహపు గోడల్ని సరిచేసుకుంటున్నప్పుడు ఆమె స్నేహం మధ్యధరా సముద్రపు నీలి కెరటంగా రోజు నా హృదయ తీరాన్ని తాకుతుంది. ధ్యానంలో ఉన్న ఒలింపస్ పర్వతంలా, భావ ప్రవాహమైన పీనస్ నదిలా. దృశ్యం మీద రెప్పల దుప్పటి కప్పుకున్నాక కలినిష్ట శుభరాత్రి చెప్పి ఆమె బొగ్గపై అద్దిన ముద్దు ముద్రల పొడవాటి స్వప్నమేదో ఆత్మరేఖగా దుప్పటిని చీలుస్తుంది. ప్రపంచం ఇప్పుడే మొదలైందో ముగింపుకొచ్చిందో తెలియదు, కానీ మనిషి పుట్టినప్పటి నుండి స్త్రీ ప్రేమించడం మాత్రమే చేస్తుంది. అనంతమైన అవని మీద ఆ ఒడ్డైనా ఈ ఒడ్డైనా ఆమెకు లాలించి పాలించడమే తెలిసింది. శోక శిఖరాలు ఎక్కినా దిగినా మగాణ్ణి ఆనంద డోలికల్లో ఊగించే ఆరోహణ అవరోహణ క్రమం తెలిసింది మాత్రం ఆమె ఒక్కదానికే అనేసి కవితని ఆ దేశానికి కానుకగా ఇచ్చి రావడం జరిగింది. గ్రీస్లో ఉన్నటువంటి మేడమైనా, విశ్వంలో ఇంకెక్కడున్నటువంటి స్త్రీ అయినా ఒకే రకమైనటువంటి భావోద్వేగాలు, ఒకే రకమైనటువంటి ప్రేమతత్వం కలిగి ఉంటుంది అనేటువంటి ఈ కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో 2013లో ప్రచురితమైనప్పుడు, 2011లో వచ్చాక రాసిన కవిత 2013లో ప్రచురితమైనప్పుడు చాలా విశేషమైనటువంటి స్పందన రావడం జరిగింది. అనేక వార్షిక సంకలనాల్లో కూడా దీన్ని ప్రచురించడం జరిగింది. ఆ రకంగా ఆ కవిత్వ పుస్తకం ముఖ్యంగా అంతరించిపోతున్న కుల వృత్తుల గురించి, కమ్మరి, కుమ్మరి, చేనేత, అలాగే ఇంకా చాలా మంది ఈ బంగారపు అచ్చులు చేసేటువంటి వాళ్ళు, అలాగే ఈ అంతర్జాలం వచ్చాక గుడ్డ మీద పెయింట్ రాసేటువంటి కార్మికులు, ఇలాగా చాలా మంది ఉపాధి కోల్పోతున్న కుల వృత్తులకు సంబంధించినటువంటి కవిత్వం ప్రతిపాదించిన పుస్తకంగా ఆ పుస్తకానికి ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది. ఆ తర్వాత 2017లో ఒక పరిమళ భరిత కాంతి దీపం అనేటువంటి తెలుగు సంకలనం, ఆ 4 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి కవిత్వాన్ని అంతా కూడా ఒక సంపుటిగా చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో భారతదేశంలోనూ, అటు జాతీయ స్థాయిలో భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా బెంగాల్లోని మిడ్నాపూర్ కవితోత్సవంకి వెళ్ళడం, అక్కడ పాల్గొన్నప్పుడు ఆ మిడ్నాపూర్లో కవితోత్సవంలో ఎక్కడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ భవనంలో అయితే ఆయన ఉపన్యాసం చేశారో అలాంటి ఒక చారిత్రాత్మకమైన భవనంలో జరిగిన కవి సమ్మేళనంలో దక్షిణ భారతదేశం నుంచి నేను, ఒక తమిళ కవి, ఇంకొక కన్నడ కవి, మేమందరం కూడా ఆహ్వానిత కవులుగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు మా కవిత్వాన్ని వాళ్ళు తీసుకొని, మా ఆంగ్ల ప్రతులు తీసుకొని వాళ్ళు బెంగాల్లో చేయడం, అలాగే మాకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఒక ఎంపిక చేసిన 30 మంది బెంగాల్ కవుల ఆంగ్ల అనువాదాలు ఇచ్చి వాటిని తెలుగులోకి చేయడం అనే ఒక అసైన్మెంట్. అంటే కవి వెళ్ళడం, కవి సమ్మేళనంలో పాల్గొనడం, వచ్చేయడం, ఇది కాకుండా ఒక ఆచరణాత్మకంగా ఒక ప్రాజెక్ట్ లో మమ్మల్ని వాళ్ళు భాగస్వామ్యం చేయడం అనేది నాకు అక్కడ బాగా నచ్చిన విషయం. ఆ 30 కవితల్ని వచ్చాక తెలుగు చేసి పంపిస్తే వాళ్ళు త్రికోణం అనేటువంటి పేరుతో
నేను చేసినటువంటి వాళ్ళ బెంగాల్ కవిత, దాని తర్వాత ఆంగ్ల అనువాదం, దాని తర్వాత నేను చేసిన తెలుగు అనువాదం, ఈ మట్టిని కలిపి త్రికోణం అనే పేరు పెట్టి ముద్ర వేయడం జరిగింది పుస్తకాన్ని. అది మొట్టమొదటి అనువాదంగా నేను చేసిన అనువాద పుస్తకంగా, అనువాద కవిత్వంగా వెలికి వచ్చినటువంటి తొలి పుస్తకం. అయితే ఈ సందర్భంలోనే కల్కట్టా యూనివర్సిటీలో మైకేల్ మధుసూదన్ దత్త అవార్డు తీసుకోవడం, అలాగే ఇతర ప్రాంతాల్లో ఢిల్లీలో, ఆగ్రాలో, లక్నోలో ఈ సార్క్ దేశాల రచయితల సదస్సుని హాజరు కావడం, 9 దేశాల నుంచి వచ్చేటువంటి సార్క్ దేశాల రచయితలతో చాలా సాన్నిహిత్యంగా చర్చలు, గోష్ఠుల్లో పాల్గొనడం, మన చుట్టూ దక్షిణాసియాలో ఉండేటువంటి మన సోదర మన నైబర్స్, మన పొరుగు దేశాల్లో ఎలాంటి సాహిత్యం, ఎలాంటి అంశాల మీద సృజన జరుగుతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి అవకాశం. అదే దశలో 2004లో మొట్టమొదటిసారి కేంద్ర సాహిత్య అకాడమీ న్యూ వాయిసెస్ అనే పేరుతో త్రివేంద్రంలో ఒక పెద్ద జాతీయ స్థాయి యువ రచయితల సదస్సు పెట్టినప్పుడు తెలుగు కవిత్వం నుంచి నేను వెళ్ళడం జరిగింది. కథ నుంచి చంద్రలత అనే కథా రచయిత్రి, అలాగే విమర్శ నుంచి కొలకలూరి మధుజ్యోతి, మేము తెలుగు భాష నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. అది ఒక కీలకమైనటువంటి సదస్సుగా నా జీవితంలో నేను భావిస్తాను. ఆ టైంలో మలయాళంలో ఒక భీష్ముడు లాంటి కవి అయ్యప్ప పణికర్ గారిని కలుసుకోవడం, అలాగే ఓఎన్వి కురూప్ లాంటి కవి, వీళ్ళంతా జ్ఞానపీఠం, తదనంతర కాలంలో జ్ఞానపీఠం పొందిన కవులు, వాళ్ళని చూడడం, వాళ్ళని వినడం, ఆ సదస్సులో చాలా మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి భారతీయ కవుల్ని కలుసుకోవడం గొప్ప అనుభూతి. ముఖ్యంగా కన్నడ దేశాన్ని మంగళూరు నుంచి వచ్చి వివేక్ షాన్బాగ్ అనే గొప్ప కథా రచయితని, అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి రవి సుబ్రహ్మణ్యం అనేటువంటి విలక్షణ కవిని, ఇలాగా చాలా మంది అప్పట్లో మాతో పాటు మలయాళం నుంచి ఆ సదస్సులో పాల్గొన్న అనితా కంపి ఈరోజు భారతీయ సాహిత్యంలో ఒక సుప్రసిద్ధ ప్రధానమైనటువంటి కవయిత్రిగా మనం ఎదిగిన సందర్భాన్ని చూసాం. అది నా కవితా ప్రయాణం జాతీయ పరంగా విస్తృతి కావడానికి దోహదం చేసినటువంటి కార్యక్రమం. న్యూ వాయిసెస్ అనే పేరుతో చాలా గొప్పగా కేరళ రాజధాని త్రివేంద్రంలో మస్కట్ హోటల్లో జరిగింది. ఆ మొత్తం సదస్సులో మిగతా అన్ని అంశాల కన్నా అయ్యప్ప పణికర్ గారితో నేను దగ్గరగా చాలా ఇంటీరియర్ గా మాట్లాడే అవకాశం రావడం నాకు ఇప్పటికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన చాలా ఆ సదస్సు అయిపోయిన తర్వాత రాత్రి 9, 11, 12 వరకు ఆ లాన్స్ లో నడుస్తూ చెప్పిన అనేక విషయాలు ఈ రోజు కూడా నాకు చెవుల్లో మరుగుతుంటాయి. ఒక గొప్ప మహాకవిని అంత దగ్గరగా వినే అవకాశం కల్పించిన ఆ సదస్సు నా సాహితీ జీవితంలో ఎప్పటికీ ప్రస్తావించుకోవాల్సిన గుర్తుండిపోయింది. ఆ తర్వాత ఈ సార్క్ దేశాల రచయితల సదస్సు లో పదే పాల్గొని రావడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఈ సంపాదకుడుగా నాలో ఒకడు ఉన్నాడు కదా, చాలా తొలి రోజుల్లోనే ఒక పుస్తకానికి ఒక లిఖిత పత్రిక సంపాదకం వచ్చింది. సో ఈ సంపాదకత్వం అనేది మళ్ళీ నాకు ఆ మధ్యలో కొన్ని చేశాను. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన కథల్ని, జిల్లా రచయితల సంఘం బాధ్యుడిగా ఉండి నెల్లూరు జిల్లా కథల్ని 2003లో అముద్రిత కథల్ని 24 మంది నెల్లూరు కథకుల చేత రాయించి ప్రచురించడం రచయితల సంఘం ద్వారా చేయడం, అలాగే 2004లో ఆ సంవత్సరంలో ప్రచురితమైన అనేక నెల్లూరీల కథల్లో నుంచి ఎంపిక చేసిన 12 కథల్ని ముద్రిత కథలుగా కథాకేళి 2003, 2004కి నేను సంపాదకత్వం వహించాను. ఆ రెండో పుస్తకానికి పోరంకి దక్షిణామూర్తి గారు ఇటీవలే కాలం చేసిన పెద్దలు వారు ముందు మాట రాయడం జరిగింది. అలాగే మొదటి పుస్తకానికి గొప్ప సైన్స్ రచయిత, కథా రచయిత KRK మోహన్ ముందు మాట రాసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. సో ఆ రకంగా ఈ సంపాదకత్వం జీవితంలో అనేక సందర్భాల్లో నన్ను ఇలాగా పనిచేస్తూ వచ్చేటువంటి అవకాశం కలిగిస్తూ ఉన్నప్పుడు ఈ సార్క్ దేశాల రచయితల కవులతో కూడిన దక్షిణాసియా కవుల సంకలనం ఒకటి తేవాలనేటువంటి ఒక ఆలోచన చాలా బలంగా ఏర్పడి ఆ కవుల్ని వాళ్ళని సంప్రదించి దాన్ని అంతా కూడా తేవడం జరిగింది. దాని పేరు ద పోయిట్రీ ఆఫ్ సౌత్ ఏషియా అని పెట్టాము. అయితే పోయిట్రీ ఆఫ్ సౌత్ ఏషియాలో మేము కవులందరినీ కూడా ఆహ్వానించి కవితలన్నీ సేకరించినప్పుడు
ఎందుకో నాకు ఒక రోజు ఈ ఈ సార్క్ దేశాల అధినేతల్లో ఎవరైనా కవి ఉంటే వారి కవితను కూడా ఇందులో పొందుపరిస్తే బాగుంటుందని వెతికినప్పుడు ఈ పుస్తకం 2017లో మేము వెలువరించడం జరిగింది. అప్పటికి భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు కవి అని చెప్పి తెలుసుకోవడం, అప్పటికే ఆయన గుజరాత్లో 4 సంకలనాలు వెలువరించున్నారు. వాటిని నాకు హిందీలోకి ఇంగ్లీష్లోకి కూడా నిపుణులు తర్జుమా చేస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. ప్రధాని కార్యాలయంతో నేను కొంత కరెస్పాండెన్స్ చేసి అభ్యర్థించి వారి కవితను ఒకదాన్ని, జర్నీ అనేటువంటి ఒక కవితని నేను పొందడం జరిగింది. ఆ కవితని ఆ సంకలనంలో మొదటి పేజీలో వేసి సఫర్ అని ఆయన హిందీ, గుజరాతీ మూలానికి హిందీలో అనువాదం, హిందీ నుంచి ఇంగ్లీష్లోకి మన మంతెన అనే ఆయన మన ఆంగ్లంలో చేసినటువంటి కవితని మేము మొదట పేజీలో వేసి మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి కవిత అని చెప్పి ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. అట్లా ఆ సౌత్ ఏషియా పోయిటరీ ఆఫ్ సౌత్ ఏషియా అనేటువంటి పత్రికని ఆ సంకలనాన్ని చేస్తున్నప్పుడే, అంతకు ముందే నేను ఎప్పుడైతే ఈ ఫ్లెమింగో అనే కవితతో నేను ఒక పర్యావరణ కవిగా గుర్తించబడిగానో, దాదాపు ఈ అంతర్జాలంలో ఉండేటువంటి ఒక గొప్ప సౌలభ్యం వల్ల 18 దేశాల నుంచి ఎంపిక చేసిన పర్యావరణ కవుల్ని నేను వాళ్ళని అభ్యర్థించి ఒక పర్యావరణ కవితా సంకలనం తేవాలనేటువంటి సంకల్పంతో ది పార్చ్డ్ ఎర్త్ అనే పేరుతో ఈ సంకలనాన్ని 18లో వెలువరించడం జరిగింది. ది పార్చ్డ్ ఎర్త్. దీంట్లో దాదాపు 18 దేశాల కవులు కేవలం పర్యావరణం మీదనే రాసిన కవిత్వాన్ని ఈ నా స్వీయ సంపాదకత్వంలో కలకటా నుంచి వచ్చేటువంటి ఒక సంస్థ ద్వారా దాన్ని ప్రచురించడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ నేను ఏదైతే 2017లో నా తెలుగు కవితా సంపుటి ఒక పరిమళ భరిత కాంతి దీపం అనే కవితా సంపుటి ప్రచురితమైందో పాలపిట్ట వాళ్ళు, ఇది కూడా ఎక్కువగా అప్పటికి ఈ కవిత్వం అంతా కూడా నేను రాసిన మానవతావాద కవిత్వంగా ఇది ప్రతిపాదించడం జరిగింది విమర్శకుల చేత. ఇందులో ఉండేటువంటి కవిత్వం అంతా కూడా మానవతే సారాంశ దీపంగా వచ్చిన పుస్తకం ఇదని ప్రఖ్యాత విమర్శకులు గుడిపాటి గారు దీనికి ముందు మాట రాస్తూ చెప్పడం జరిగింది. అలాగే దాన్ని నిజం చేస్తూ ఇందులో ఉండేటువంటి కవితలు ఆంగ్లంలో చాలా విస్తృతంగా అంతర్జాలంలో ప్రచురితమయ్యాక బ్రెజిల్లో ఉండేటువంటి ఒక సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా క్రమం తప్పకుండా ప్రతి నవంబర్ నెలలో ఇచ్చేటువంటి బోగ్దాని అనేటువంటి ఒక అవార్డు నన్ను బెస్ట్ హ్యుమానిటేరియన్ పోయిట్ గా ప్రస్తుతిస్తూ ఈ పుస్తకానికి, ఇందులో ఉండేటువంటి కవిత్వానికి సంబంధించిన ఆంగ్ల రచనలకు సంబంధించి హ్యుమానిటేరియన్ పోయిట్ గా వాళ్ళు కూడా నన్ను గుర్తించి ఆ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఈ పుస్తకంలో దాదాపు 55 కవితలు ఉంటే, ఒక హిందీ అనువాదకురాలు పెద్దలు డాక్టర్ సి వసంత మేడం ఇందులో నుంచి కొన్ని కవితల్ని ఆమె ప్రధాన సాహిత్య పేజీల్లో వచ్చినప్పుడు చాలా ఇష్టపడి ఆమె హిందీలోకి పరిమళ భరిత కాంతి దీప్ అనే పేరుతో మొత్తం పుస్తకాన్ని అనువాదం చేశారు. ఆ పుస్తకం కూడా వెలువరించడం జరిగింది. దానివల్ల భారతీయ సమాజంలోకి ఈ హిందీ పుస్తకం ద్వారా నేను మరింత విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశం కలిగింది. అప్పటికే నేను ఈ సార్క్ దేశాల సదస్సులు, సాహిత్య అకాడమీ సదస్సుల్లో చాలా సాన్నిహిత్యంగా ఇష్టంగా కలుసుకున్నటువంటి కుమార్ నారాయణ అనేటువంటి హిందీ జ్ఞానపీఠ కవి, కేదార్నాథ్ సింగ్, అలాగే చాలా మంది హిందీ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలకు ఈ పుస్తకాన్ని చేర్చేటువంటి అవకాశం, అప్పటికే ట్రాన్స్లేట్ అయినటువంటి హిందీ కవితల్ని వాళ్ళతో వినిపించుకునేటువంటి కొంత వాళ్ళ నుంచి ఆశీస్సులు పొందినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంటాయి వాళ్ళు తిరిగి చూసుకుంటే. ఈ 2000 ఆలస్యంగా ఆ పుస్తకాన్ని 2019లో ఆథర్స్ ప్రెస్ ఢిల్లీ వాళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో నేను వేస్తున్నటువంటి కవిత్వాన్నే కాకుండా జిల్లాలో ఎవరైనా ఒక ప్రామాణికమైనటువంటి సాహిత్య సృజన చేస్తే వాళ్ళని కూడా బయటికి తేవాలి, వాళ్ళని కూడా పాఠకులకు పరిచయం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పటికే మేము దాకా చెప్పినట్టుగా శ్వేత సంతకాల్లో ఎవరైతే ఒక యువ కవి
ఆ పుస్తకంతో అరంగేట్రం చేసి బయట వచ్చాడో అతని కవిత్వాన్ని జీవరహస్య లిపి అనేటువంటి పేరుతో ఒక 35 కవితలతో షేక్ ఖాదర్ షరీఫ్ అనేటువంటి అతని కవిత్వాన్ని నా సంపాదకత్వంలో నేనే ప్రచురణ చేసి వెలువరించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ జిల్లా నుంచి ఒక అసాధారణమైనటువంటి కథలు రాసిన సరోజా సింధూరి అనేటువంటి ఒక గొప్ప కథా రచయిత్రి కథల్ని కూడా ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే మా నెల్లూరుకి తరచుగా వచ్చేటువంటి మధురాంతకం రాజారాం గారు ఎప్పుడు నిన్ను చూస్తే కరుణ కుమార్ అనేటువంటి ఒక కథా రచయిత గుర్తొస్తాడయ్యా అని చెప్తుండేవాడు. తర్వాత ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే ఈ కరుణ కుమార్ అనే ఆయన అసలు పేరు కందుకూరి అనంతం. ఆయన కరుణ కుమార్ అనేటువంటి పేరుతో రెవెన్యూ శాఖలో ఉంటూ ఇబ్బందులు ఉన్నాయని కలం పేరు పెట్టుకుని గొప్ప తెలుగు గ్రామీణ కథల్ని 1945 నుంచి 55 వరకు ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఆత్మకూరు, వెంకటగిరి, సూళూరుపేట, అలాగే జగదేవిపేట, ఇందుకూరుపేట ఈ ప్రాంతాల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు అక్కడ ఆయనకు తారసపడ్డ గ్రామీణ అంశాలని కథలుగా మలిచి ప్రచురించిన ఒక అసాధారణ గ్రామీణ, ముఖ్యంగా పోల్చాలంటే జాతీయ స్థాయిలో ప్రేమచంద్ లాంటి ఒక గొప్ప కథకుడుగా ఆయన్ని గుర్తించి దాదాపు 4-5 సంవత్సరాల పాటు వెతికి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని కేతు విశ్వనాథ్ రెడ్డి గారిని చెప్పిన అంశాలని మార్గదర్శనం ద్వారా వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఆ ఆయన కథలన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కరుణకుమార కథా సాహిత్యం పేరుతో వాళ్ళు కొన్ని కథల్ని వేరే ప్రసిద్ధ ప్రచురణ సంస్థ వేసింది. అవి పోను మిగిలిన కథల్ని నా సంపాదకత్వంలో వెలువరించే ప్రయత్నంలో ఉన్నాం. రాజారాం గారు తరచూ ఆయన గురించి చెప్పడం వల్ల ఆ పేరు అలా మనసులో రిజిస్టర్ అయ్యి ఆయన గురించి కొంత అధ్యయనం చేసి ఈరోజు ఆయన కథల్ని వెలికి తెచ్చే ప్రయత్నం చేయడం నా జీవితంలో నాకు దక్కిన ఒక గొప్ప సుకృతంగా భావిస్తున్నాను. దాదాపు డిటిపి అంతా అయిపోయింది. ఇక త్వరలో ప్రూఫ్ రీడింగ్ స్థాయిలో ఉండేది. ఆ కథల్లో ఒకటి కొత్త చెప్పులు అనే కథని బనారస్ హిందూ యూనివర్సిటీలో హిందీలోకి అనువాదం చేసినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పిన మాట, ఎవరైనా ప్రేమచంద్ స్థాయి ఏమాత్రం తగ్గని కథా రచయితగా గోచరిస్తున్నాడు, ఈయన కథలు ఉంటే మిగతాయి కూడా పంపండి అని చెప్పుకున్నారు. ఈ పుస్తకం వేసినట్టే వాళ్ళకి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. సో అలాగా ఈ ఒక అనేకమైనటువంటి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఎవరో పెద్ద కవి పెద్దలు అన్నట్టుగా వాణిజ్య శాఖలో ఉంటుంటే కూడా వాణి చెయ్యి ఏ రోజు విడవకుండా నాకు నేను సమయాన్ని కేటాయించుకుంటూ చేసిన యాత్ర నా కళలన్నింటినీ కూడా సాకారం చేసింది. దాదాపు ప్రపంచంలో 200 సంకలనాలు, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సంకలనాలు, ఘనా, నైజీరియా, అలాగే కెనడా, అమెరికా, సింగపూర్, మలేషియా, అలాగే పెరు, అలాగే జపాన్, ఇలాంటి అనేక దేశాలు, చాలా ప్రతి విలక్షణ కలిగినటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి సంకలనాలు, అంతర్జాతీయ ప్రపంచ సంకలనాల్లో దాదాపు నా కవిత్వం నమోదై, ఆంగ్ల అనువాద కవిత్వం నమోదై 2013లో వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ లో ఒక ప్రాంతీయ కవి విస్తృతంగా ప్రపంచ సంకలనాల్లో నమోదైన కవిగా ఇంగ్లాండ్ నుంచి నాకు ఆ రికార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 2008లో అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా ఉగాది విశిష్ట కవి పురస్కారం తీసుకోవడం, ఆ తర్వాత చాలా కవులు చాలా ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి రంజనీ కుందుర్తి, ఇవన్నీ కూడా చాలా చాలా అవార్డులని నా కవిత్వం నాకు ఆపాదించి పెట్టింది. ఇప్పుడు ఈ సౌత్ ఏషియా, ద పోయిట్రీ ఆఫ్ సౌత్ ఏషియా అనే పుస్తకం వెలికి చూసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఇవాళ మళ్ళీ ఒక ప్రపంచ సంకలనానికి సంపాదకత్వం ఇచ్చే బాధ్యతల్ని మళ్ళీ ఇప్పటికే కొంత సంభాషణ స్థాయిలో ఉంది. ఈ మధ్యకాలంలో విజయవాడ నుంచి జరుగుతున్న ఒక అంతర్జాతీయ కవితా సదస్సు, బహుభాషా కవితా సదస్సులో 5 సంచికల్లో 5 ప్రపంచ అంతర్జాతీయ బహుభాషా సంకలనాల్లో క్రమం తప్పకుండా నా కవిత్వం చోటు చేసుకోవడం జరిగింది. అలాగే తెలుగు సాహిత్యంలో అటు వరంగల్ నుంచి కానీ, ఇటు విజయవాడ నుంచి కానీ,
వచ్చినటువంటి వార్షిక కవితా సంకలనాల్లో నా కవిత్వం చోటు చేసుకోవడం జరిగింది. ఇటీవల నా కవిత్వం చాలా భారతీయ భాషల్లోకి, ముఖ్యంగా మన దక్షిణాది అన్ని భాషల్లోకి, అలాగే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే పంజాబ్, మణిపురి, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే మణిపురి, అస్సామీ, ఇలాంటి అన్ని భారతీయ భాషల్లోకి దాదాపుగా నా కవిత్వ అనువాదం జరిగింది. అలాగే ప్రపంచ స్థాయిలో చూస్తే జపాను, జర్మనీ, అల్బేనియా, రొమేనియా, స్పానిష్, ఫ్రెంచ్, అలాగే అరబ్, ఎందుకంటే మొరాకో దేశంలో ఉన్నటువంటి మిత్రులు చాలా నా కవిత్వాన్ని అరబ్లోకి ఫ్రెంచి వాళ్ళ దేశాల్లో జరిగినటువంటి సంకలనాల్లో నా కవిత్వాన్ని పొందేటువంటి అవకాశం. ఈ కరోనా సమయంలో రొమేనియా నుంచి వాళ్ళు జరిపిన ఒక అంతర్జాల సదస్సులో కరోనా ఇతర అంశాల మీద రాసిన 3 కవితల్ని రొమేనియా భాషలోకి అనువదింపజేసి ఇప్పుడు ఈ నెలలోనే ఈ సంకలనంలో కూడా ఆంథాలజీ ఇన్ పాండమిక్ అనేటువంటి సంకలనంలో 3 కవితలు చోటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేస్తున్న సందర్భంలో 2013లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అప్పటి వరకు నాకు ఒక కొరత కూడా ఉండేది, ఇన్ని రచనలు చేస్తున్నాను, ఇన్ని వేదికలకు వెళ్తున్నాను, అయితే బాలల కోసం నేను ఎందుకు ఏమీ చేయలేకపోయాను అనేటువంటి ఒక కొరత ఉంటుండేది. దాన్ని తీరుస్తూ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక బాల నవలికని, బాల సాహిత్యానికి సంబంధించిన నవలికని అనువాదం చేయమని కోరడం జరిగింది. ద లాస్ట్ అండ్ ఫౌండ్ అని ఒక పాకిస్తానీ రచయిత రాసిన నవలని వాళ్ళు పిల్లల పుస్తకంగా ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకాన్ని తెలుగులోకి నేను హృదయబంధం అనే పేరుతో అనువదిస్తే వాళ్ళు మొదటి ఎడిషన్ గా ప్రచురించాక 2015లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పుస్తకం ప్రతి పాఠశాలలో ఉండాల్సింది అని. ఈ పుస్తక సారాంశం ఏమిటంటే, మనం సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైనా సరే పొరుగు దేశాన్ని శత్రు దేశంగా పిల్లల మనసుల్లో బీజాలు నాటకూడదు అనేటువంటి సారాంశ అంశంగా ఉండేటువంటి నవలిక ఇది ఒక 40-50 పేజీల బొమ్మల పుస్తకంగా వాళ్ళు ప్రచురించడం జరిగింది. 2వ ఎడిషన్ కూడా ప్రచురించి అన్ని పాఠశాలలకి పంపిణీ చేయడం జరిగింది. ఈ దశలోనే 2018లో కేంద్ర సాహిత్య అకాడమీ ట్రాన్స్లేషన్ విభాగం బెంగళూరు ఆఫీస్ వాళ్ళు నాకు ఒక ఉత్తరం పంపించారు. 14వ శతాబ్దపు బెంగాలీ కవి చండీదాస్ అని ఆయన ఇంగ్లీష్లో 1906లో స్వాతంత్ర పూర్వం యునెస్కో సిరీస్ లో లండన్ లో ప్రచురితమైన ఆయన పుస్తకం 105 లవ్ సాంగ్స్ ఆఫ్ చండీదాస్ అనే పుస్తకాన్ని మీరు అనువాదం చేయాలి అనేటువంటి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అది నాకు చాలా ఒళ్ళు పులకించినటువంటి సందర్భం. ఒక పూర్వ కవిని, ఒక అసాధారణమైనటువంటి కవిని, ఏ కవి అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ని సైతం ప్రభావితం చేశాడో, అలాగే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి చాలా మంది ఆధునిక కాల కవుల్ని స్ఫూర్తినిచ్చాడో, ఆయన కవిత్వాన్ని చండీదాస్ ప్రేమ గీతాలు అనేటువంటి పేరుతో అనువదించడం, అది 2020 కరెక్ట్ గా మనకి పాండమిక్, ఈ కరోనా కాలం మొదలయ్యేటప్పుడే జస్ట్ అది వాళ్ళు ముద్రించడం జరిగింది. చండీదాస్ ప్రేమ గీతాలు అనేటువంటి కావ్యాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళే ప్రచురించడం జరిగింది. అది మద్రాసు విభాగం వాళ్ళు ప్రచురణ చేసి ఇటీవలే వాడ్రేవ్ చినవీరభద్రుడు గారు, ఎవరైతే కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీతగా ఉన్నారో, ఆయన దాన్ని వెలువరించడం జరిగింది. సో ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు 2 ప్రతిష్టాత్మక భారతీయ జాతీయ సంస్థలు, అటు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కానీ, ఇటు కేంద్ర సాహిత్య అకాడమీ కానీ, వాళ్ళిద్దరికీ కూడా ఒక మంచి సాహిత్య సృజన చేసే అవకాశం కలిగించిన సందర్భాలు నా సాహిత్య యాత్రలో రావడం ఒక మైల్ రాళ్ళుగా నేను భావిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రయాణాలన్నింటినీ అప్పుడు నేను ఉన్నటువంటి ఉద్యోగరీత్యా అన్నింటినీ కూడా నమోదు చేసి పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పదవి విరమణ చెంది కొంతకాలం అది ఫ్రీగా ఉంది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో వాటన్నిటినీ కూడా సంకలనపరిచి వాటిని పుస్తకాలుగా తేవడం ద్వారా
భావి భావి తెలుగు రచయితలు ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక సౌలభ్యాల ద్వారా తన సమకాలీన దశలోని, ఎందుకంటే మనం చూస్తున్నాం శ్రీశ్రీ గారు చనిపోయిన ఒక 100 ఏళ్లకి ఆయన అనువాదాలు ఎక్కడో విస్కాన్సిస్ లో జరిగితే మనం మురిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే గురజాడ గారిని 125 ఏళ్లకి అలాగా చాలా వాళ్ళు లేని సమయంలో వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భాన్ని మనం చరిత్ర చెప్తూ అంటే ఇవాళ తెలుగు కవికి తన సమకాలీన దశలోనే అటు భారతీయ రచయితల సమాజంలో కానీ ఇటు ప్రపంచ వేదికలకి ప్రపంచ రచయితల సమాజంలో కానీ వెళ్ళేటువంటి అవకాశం చాలా విస్తృతంగా ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళేదానికి అనువుగా నేను చేసినటువంటి ప్రయాణాలు, నేను చేరుకున్నటువంటి సంస్థలు, నేను ప్రచురింపజేసినటువంటి పత్రికలు, వీటన్నిటినీ కూడా పూర్తిగా ఆ వివరాలన్నీ ఇస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించాలనేటువంటి ప్రణాళిక చేస్తున్నాం. అది కూడా జరుగుతుంది. అంటే ఈ హైకు పుస్తకాన్ని కూడా, ఈ మొలగొలకలు అనే హైకు పుస్తకం కూడా త్వరలో వెలుగు చూడబోతుంది. ఇంతేకాకుండా మరో దీర్ఘ కవిత పుస్తకం కూడా ప్రాథమిక దశలో ఉంది. సార్ ముగిద్దామా? ఓకే సార్, ఓకే. ఈ దశలో ఒక చెన్నై నుంచి ఒక భాష ఆచార్యుడు, తెలుగు సాహిత్యం మీద ఉన్న ఆయనకున్నటువంటి ప్రేమతో ఇంత ఉదాత్తమైనటువంటి కార్యక్రమాన్ని పెడుతూ దేశం అలాగే అంతర్జాతీయంగా నలుమూలలో ఉండేటువంటి తెలుగు వాళ్ళ ఆత్మ కథనాల్ని నమోదు చేయడం అనేది ఒక పెద్ద యజ్ఞం లాంటి కార్యక్రమం. ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్న పెద్దలు సంపత్ కుమార్ గారికి, వారి బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విలక్షణమైన కవిగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత విస్తృతమైనటువంటి, ఇది ఇవాళ నేను కొత్తగా చేసింది ఏం కాదు. నాకు మా జిల్లా నుంచి ఆ రోజుల్లో కవికోకుల దువ్వూరు రామిరెడ్డి గారు పారసీ కవులతో ఇవాళ నేను చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అన్ని సౌకర్యాలు ఉన్న రోజుల్లో, ఏ సౌకర్యం లేని రోజుల్లో దువ్వూరు రామిరెడ్డి గారు పారసీ కవులతోనూ ఇంగ్లాండ్ కవులతోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి ఆయన కవిత్వాన్ని వాళ్ళకి చేరవేసిన సందర్భాలు, వాళ్ళ కవిత్వాన్ని ఆయన అనుభవించే సందర్భాన్ని, అలాగే మా జిల్లా నుంచి వచ్చిన ఒక లబ్ధ ప్రతిష్ఠులైన మా గురుతులుగా భావించే శేషేంద్ర గారు విశ్వవ్యాప్త కవిగా ఎన్నో యూరోప్ దేశాల్లో పర్యటించి, నేను వెళ్ళిన ఎన్నో ప్రదేశాల్లో ఆయన అడగడం జరిగింది హౌ ఇస్ శేషేన్ అని చెప్పేసి. సో వాళ్ళు చేసిన ఒక పనికి కొనసాగింపుగా మాత్రమే నేను కొంత చేయగలిగాను. దీనికి నా తల్లిదండ్రుల ఆశీర్వచనాలు, గురువుల ఆశీస్సులు, అలాగే జన్మ సంస్కారాలు, ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. ఇప్పుడు ఒక పదవి విరమణ దశలో ఉన్న కవిగా మరింత విస్తృతంగా తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా ఇతర భాషల్లోకి తీసుకెళ్లే విషయంలో, అలాగే ఇతర భాషల కవుల్ని మనకు అందించే విషయంలో ఒక సంకల్పించి ఇప్పుడు విపుల మాసపత్రికలో దాదాపు 8 నెలలుగా ప్రపంచ సమకాలీన కవుల్ని పరిచయం చేస్తున్నాను. వాళ్ళ పరిచయము, వాళ్ళ కవితను అనువాదం చేసి దాదాపు 8 నెలలుగా శీర్షిక వస్తుంది. ఇంతేకాకుండా ఒక సాహిత్య పత్రిక, నేను ఎప్పుడైతే పదవి విరమణ చేశానో వెంటనే వచ్చేవాళ్ళు ఒక సాహిత్య పేజీని నిర్వహించాలంటే పెన్నేటి గట్టు అనేటువంటి పేరుతో ఒక సాహిత్య పత్రిక, ఒక సాహిత్య పేజీని 12 ఏళ్లుగా వస్తున్న దినపత్రికలో సాహిత్య పేజీని దాదాపు 33 వారాలుగా సమర్థవంతంగా నిర్వహిస్తుండడం, దాంట్లో ఎంతో మంది మన తెలుగు కవుల్ని 2 రాష్ట్రాల నుంచి పరిచయం చేయడమే కాకుండా పొరుగు సాహిత్యం పేరుతో అనేక మంది భారతీయ కవుల్ని, పరభాషా సాహిత్యం అనేటువంటి పేరుతో కొంతమంది విదేశీ కవుల్ని కూడా ఆ శీర్షిక ద్వారా చేస్తున్న గొప్ప ప్రయోగం. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ తెలుగు ప్రాంతీయ పత్రికలోనూ ఇటువంటి ఒక శీర్షిక నడిచిన దాఖలా లేదు. ఇది ఒక ప్రయోగంగా చేస్తూ ఇప్పటి వరకు దాదాపు 33 వారాలుగా 33 మంది ఇతర భాషల కవుల్ని ఆ పేజీ ద్వారా పాఠక లోకానికి పరిచయం జరిగింది. ఈ యాత్ర వాగ్దేవి కటాక్షంతో, పెద్దలందరి ఆశీస్సులతో, గురుదేవుల పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఇది ఇలాగే కొనసాగుతుందని, శక్తి ఉన్నంత మేరకు ఈ సాహితీ సేవలో, సృజనలో ఉండగలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అందరికీ కూడా ఇంతవరకు మీకు తెలియజేయాలని తపన పడ్డ అనేక అంశాల్లో కొన్నిటినైనా తెలియజేశానని చెప్పేసి, ఎందుకు మీరందరూ ఆస్వాదించిన అందరికీ కూడా వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా